మాట్లాడదా? ఫేస్బుక్ స్నేహితులందరికీ నమస్కారం. రాయలసీమ సాహిత్య సృష్టికి, రాయలసీమ సాహిత్య అధ్యయనానికి, రాయలసీమ సాహిత్య ప్రచారానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ అవసరమని మా మిత్రులు ఆలోచించి అందుకు అనుగుణంగా రాయలసీమ సాహిత్య సభ అనేటువంటి ఒక ఫేస్బుక్ని తయారు చేశారు. ఈ ఫేస్బుక్ కార్యక్రమం ఇవాళ మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో రాయలసీమ కథా చరిత్ర, ప్రాంతీయ అస్తిత్వం అనే అంశం మీద నాతో మాట్లాడుతున్న మిత్రులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతూ ఉన్నాను. ఫేస్బుక్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న సాహితీ మిత్రులందరికీ నమస్కారం తెలుపుతూ ఉన్నాను. స్నేహితులారా, మొదటనే ఒక విజ్ఞప్తి నేను మీకు అందరికీ చెప్పదలుచుకునే ఏమిటంటే, నాకు సమాచారం లభించిన దానిలో నేను చదివినంతలో, నేను చదివిన దానిలో నాకు జ్ఞాపకం ఉన్నంతలో ఇప్పుడు నా ప్రసంగం ఉంటుంది. రచయితల పేర్లు, కథానికుల పేర్లు అన్నీ ప్రస్తావించడం సాధ్యం కాదు కనుక, ఉద్దేశపూర్వకంగా ఎవరిని విస్మరించడం ఉండదు కనుక, అనివార్యంగా ఏవైనా కొన్ని పేర్లు, కథల పేర్లు తప్పిపోతే అపార్థం చేసుకోవద్దని ముందుగానే నేను విన్నవిస్తూ ఉన్నాను. నా మిత్రుడు స్వామి ఆయన ఆదేశాన్ని అనుసరించి నేను ఈ 7 ప్రశ్నలకి సమాధానం చెబితే నా ప్రసంగం అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ 7 ప్రశ్నలు ఏమంటే, రాయలసీమ కథానిక మొన్నటిదాకా చాలామంది భావించినట్లు, అనుకున్నట్లు ఇతర ప్రాంతాల కన్నా చాలా ఆలస్యంగా పుట్టిందా అనేది మొదటిది. రెండవది, రాయలసీమ కథానిక చరిత్ర రచన కోసం జరిగిన ప్రయత్నాలు ఏవి అనేటువంటిది. మూడవ ప్రశ్న, ఆధునిక సామాజిక ఉద్యమాలకు, భావజాలాలకు రాయలసీమ కథానిక ఎంతవరకు స్పందించింది అన్నటువంటిది. నాలుగవది, రాయలసీమ కథానిక రాయలసీమ అస్తిత్వానికి ఎంతవరకు సాక్షిగా నిలిచింది. ఐదవది, శాసన వ్యవస్థను, న్యాయ వ్యవస్థను, కార్యనిర్వహణ వ్యవస్థను, ఈ 3 పిల్లర్స్ అంటుంటారు. ఈ 3 వ్యవస్థల్ని రాయలసీమ కథానిక ఎంతవరకు ప్రతిబింబించింది అన్నటువంటిది 5వ ప్రశ్న. 6వ ప్రశ్న, రాయలసీమ కథానిక రాయలసీమ భాషను ఎంతవరకు ఏ రకంగా వినియోగించుకున్నది అన్నటువంటిది. చివరిది 7వది, రాయలసీమ కథకు తనదంటూ ఒక శిల్ప పద్ధతి ఏదైనా తయారైందా అన్నటువంటిది. నా ప్రసంగంలో ఈ 7 ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అన్ని ప్రశ్నలకు సంతృప్తికరమైనటువంటి సమాధానం వస్తుందో రాదో నేను చెప్పలేను, కానీ ప్రయత్నం చేస్తాను. స్నేహితులారా, తెలుగులో ఇప్పటిదాకా ఒక 2 లక్షల కథలు వచ్చుంటాయని ఒక అంచనా చేస్తున్నారు. ఒక 2 లక్షల కథలు తెలుగులో మొత్తం అంతా వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి. ఈ 2 లక్షల కథల్లో రాయలసీమ నుంచి ఎన్ని వచ్చి ఉండవచ్చును అనేటువంటిది ఒక ప్రశ్న. నాకు నా మిత్రులతో కొంతమంది చర్చించిన క్రమంలో రాయలసీమ నుంచి బహుశా ఒక 10,000 కథలు వచ్చి ఉంటాయని ఒక అంచనాకు వచ్చాం. ఈ రాయలసీమ నుంచి వచ్చిన ఈ 10,000 కథలను సంపుటాలుగా, సంకలనాలుగా తీసుకురావటంలో
4 జిల్లాలలోనూ చాలామంది కృషి చేశారు. విడిగా రచయితలు, సంస్థలు ఈ కృషిలో భాగస్వాములు అయ్యారు. మాకు తోచినంతవరకు ఇప్పటిదాకా రాయలసీమ కథల మీద ఒక 200 చిల్లర సంపుటాలు, సంకలనాలు వచ్చుంటాయని ఒక అంచనా వేశాం. ఈ కథలన్నిటినీ దాదాపు ఒక 250 మంది రచయితలు రాసి ఉంటారని కూడా ఒక అంచనాకు వచ్చాం. అందుకోసం ఇప్పటికీ ఉన్న అంచనా ప్రకారము రాయలసీమ నుంచి ఒక 10,000 కథలు వచ్చుంటాయని, అవి అందులో కొన్ని కథానికలు ఒక 200 సంపుటాలు సంకలనాలుగా వచ్చి ఇంకా చాలా కథలు పత్రికల్లో అక్కడక్కడ ఉండిపోయి ఉన్నాయని, ఈ కథలన్నింటినీ కలిసి ఒక 250 మంది కథకులు మరణించిన వాళ్ళు, సజీవంగా ఉన్నవాళ్ళు రాశారని నేను భావిస్తూ ఉన్నాను. ఈ రచయితలలో, రాయలసీమ కథా రచయితలలో వ్యాపార దృష్టితో, కాలక్షేప దృష్టితో, నాన్ సీరియస్గా రాసిన వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎక్కువ మంది లేరు, 2 లేక 3 అన్నట్టుగా చాలా తక్కువ మంది రాయలసీమ నుంచి కాలక్షేప కథలను, వ్యాపార కథలను రాసినట్టుగా నాకు అనిపిస్తున్నది. కొందరికి గొప్ప సామాజిక సిద్ధాంతాలు లేకపోవచ్చు, మరికొంతమందికి సంప్రదాయ భావాలే ఉండవచ్చు, మరికొంతమందిలో సంస్కరణ భావాలు ఉండవచ్చు, ఇంకొంతమందిలో సామాజిక పరివర్తన భావజాలం ఉండవచ్చును. ఏమైనప్పటికీ వీళ్ళెవరు కూడా సంప్రదాయవాదులు మొదలుకొని ఆధునికుల దాకా రాయలసీమ నుంచి కథలు రాసిన వాళ్ళల్లో నాన్ సీరియస్ రైటర్స్ లేరు. ఉన్నా కూడా అది 100 భాగాలలో 1 భాగం మాత్రం ఉంటుందని మనం భావించడానికి అవకాశం ఉంది. అంటే రాయలసీమలో కథతో వ్యాపారం చేసిన వాళ్ళు లేరు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇది బాగా గుర్తించాల్సిన అంశంగా కూడా నేను అభిప్రాయపడుతున్నాను. రాయలసీమ నుంచి వెనకటి రోజుల్లోనే చాలా పత్రికలు వచ్చాయని మన పరిశోధకులు తేల్చారు. అవేవి కూడా వ్యాపార పత్రికలు కాదు, పెట్టుబడిదారీ పత్రికలు కాదు. అన్నీ కూడా రాయలసీమ అస్తిత్వ స్పృహతోనే శ్రీ సాధన, భారత కథానిధి లాంటి పత్రికలు మొలుకొని అనేక పత్రికలు రాయలసీమ నుంచి వచ్చాయి. అవేవి కూడా కథానికలను అన్ని పత్రికలు ప్రచురించి ఉండకపోయి ఉండవచ్చు, రాజకీయ వార్తలకి అవి పరిమితం అయి ఉండొచ్చు, కానీ వ్యాపారం మాత్రం చేయలేదు. పెట్టుబడిదారి పత్రికలు కాదు కనుక రాయలసీమ నుంచి పెట్టుబడిదారి కథలు రాలేదు, వ్యాపార కథలు రాలేదని నేను భావిస్తూ ఉన్నాను. ఈ ప్రసంగాన్ని నేను నండూరి రామకృష్ణమాచార్య గారి పద్యంతో ప్రారంభిద్దామని అనుకుంటున్నాను. దానికన్నా ముందుగా దత్తమండలాలు అని అపహాస్యం చేసేటువంటి పేరుతో వ్యవహరింపడుతున్నటువంటి భూభాగాన్ని 1929లో రాయలసీమ అనేటువంటి పదాన్ని వ్యవహారంలోకి తెచ్చినటువంటి చిలుకూరు నారాయణరావు గారికి నేను నమస్కరిస్తూ ఈ ప్రసంగాన్ని కొనసాగిస్తాను. నండూరి రామకృష్ణమాచార్య గారి పద్యం ఇది. క్షామము దాపురించి పలుసారులు చచ్చను జంతు సంతతులు. క్షామము దాపురించి పలుసారులు చచ్చను జంతు సంతతులు. వేమరు చచ్చినారు ప్రజ, వేమరు చచ్చినారు ప్రజ, వేనకు వేలు చరిత్ర లోపలం. క్షామములెన్ని వచ్చిన రసజ్ఞత మాత్రము చావలేదు, జ్ఞానామృత వృష్టికి కొరతనందని రాయలసీమ లోపలన్ అని నండూరి రామకృష్ణమాచార్య గారు, ఆయన గోదావరి జిల్లా వాసి, అనంతపురం జిల్లాలో తెలుగు అధ్యాపకులుగా పనిచేసినప్పుడు ఈ రాయలసీమ సాహిత్య వాతావరణాన్ని చూసి మురిసిపోయి చెప్పిన పద్యం అది. నండూరి వారు రాయలసీమ రసజ్ఞత అని అన్నారు. రాయలసీమ వాసి అయినటువంటి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రాయలనాటి రసికత అనేటువంటి వ్యాసం రాశారు. ఈ రసజ్ఞత, ఈ రసికత ఏమిటి, ఎవరిది అనే ప్రశ్న సహజంగానే మాకు ఉత్పన్నం అవుతుంది. ఈ రసజ్ఞత కానీ,
ఈ రసికత కానీ వాళ్ళ దృష్టిలో సంప్రదాయ సాహిత్యానికి సంబంధించినటువంటి రసజ్ఞత, రసికత. మనం ఆ దృష్టితో వాళ్ళ బాటలోకి వెళ్ళి నడిచిన ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్రలో అంటే నన్నయ్య గారి నుంచి గోపీనాథ వెంకట కవి దాకా ఒక 850 సంవత్సరాలు ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్ర ఉంది లిఖిత రూపంలో. ఈ చరిత్రలో రాయలసీమ పాత్ర చాలా గొప్పది అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. దాదాపు సగం సాహిత్యము 4 జిల్లాల నుంచి, రాయలసీమ 4 జిల్లాల నుంచే వచ్చిందని, కాకపోతే బళ్ళారి ఇవన్నీ కూడా కలుపుకోవచ్చు మనం. అది 2 రకాలుగా రాజాస్థానాల నుంచి గొప్ప సాహిత్యం వచ్చింది. ఆ భూస్వామ్య వ్యవస్థను, ఆ రాచరిక వ్యవస్థను, ఆ వర్ణ వ్యవస్థను కీర్తించేటువంటి సాహిత్యం ఆ రోజుల్లో చాలా ఎక్కువ రాయలసీమ నుంచి వచ్చింది. అలాగే ఈ రాచరిక వ్యవస్థను, ఈ వర్ణ వ్యవస్థను వ్యతిరేకించేటువంటి సంస్కరణవాద సాహిత్యం కూడా రాయలసీమ నుంచి వచ్చింది. ఈ 2 పాయలు రాయలసీమలో ప్రధానంగా ప్రవహించాయి ఆ రోజుల్లో. మార్గ కవులు ఉన్నారు, దేశ కవులు ఉన్నారు, పద కవులు, తత్వ కవులు, శతక కవులు, అనేక రకాల వాళ్ళు మనకు కనిపిస్తారు. తెలుగులో ఒక 4 ప్రధానంగా ప్రాచీన సంస్కరణవాద కవులు మనకున్నారు. పాల్కురికి సోమనాథుడు, తాళ్లపాక అన్నమాచార్యుడు, వేమన, పోతులూరి వీరబ్రహ్మం గారు. వీళ్లలో పాల్కురికి సోమన తెలంగాణ కవి అయితే తక్కిన 3 రాయలసీమ కవులు. ఈ 3 ప్రాచీన కాలంలో గిడసబారినటువంటి నిరంకుశమైనటువంటి ఈ రాచరిక భూస్వామ్య వర్ణ వ్యవస్థలో చాలా మార్పులు ప్రతిపాదించారు, కులాన్ని వ్యతిరేకించారు. వేమన వీరబ్రహ్మములైతే విగ్రహారాధన వ్యతిరేకించారు, ఆధిపత్య ధోరణిని తీవ్రంగా ఖండించారు. వీరబ్రహ్మం గారు స్త్రీకి చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చారు, శ్రమను గౌరవించారు. ఇవన్నీ కూడా మాకు ప్రాచీన కాలంలో రాయలసీమ నుంచి వచ్చినటువంటి సాహిత్యం. ఆముక్తమాల్యదలో, శ్రీకాళహస్తి మహాత్మ్యంలో రాయలసీమ నిర్దిష్టత లేదా రాయలసీమ అస్తిత్వాన్ని మనం ఈనాడు భావించేటువంటి కరువును చిత్రించడం మనం గమనించవచ్చు. మనుచరిత్రలో అలసాని పెద్ద రచన మనుచరిత్రలో ఆయుర్వేద వైద్యం మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కదిరీపతి, పాలవేకరి కదిరీపతి రచించినటువంటి సుఖసప్తతి కావ్యంలో ఆ 18-17 శతాబ్దాల నాటి సాంఘిక వాతావరణం చాలా పుష్కలంగా కనిపిస్తుంది. వ్యవసాయము, పంటలు, ఎన్ని రకాల పంటలు పండాయో చెప్పాడు ఆయన. మన సమాజంలో ఎన్ని రకాల కులాలు ఉన్నాయో కూడా చెప్పాడు. అలాగే తరిగొండ వెంగమాంబ, ఆమె సాహిత్యంలో చాలా జానపద సంస్కృతి మనకు గ్రంథస్థమై కనిపిస్తుంది. అందుకోసం ప్రాచీన కాలంలోనే రాయలసీమ ప్రాచీన తెలుగు సాహిత్యంలో సగభాగం నన్నచోడు నుంచి, కుమార సంభవ కావ్యకర్త నన్నచోడు నుంచి తరిగొండ వెంగమామ దాకా చాలామంది కవులు, కవయిత్రులు ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. వాళ్ళంతా పద్య కవులు, వాళ్ళంతా భావవాదులు అయినప్పటికీ వాళ్ళలో 2 రకాల వాళ్ళు ఇక్కడే వర్ణ వ్యవస్థను కీర్తించారు, దానిని వ్యతిరేకించారు. రాచరిక వ్యవస్థను కీర్తించారు, దానిని వ్యతిరేకించారు. ఇది రాయలసీమ ప్రాచీన తెలుగు సాహిత్య యొక్క విశిష్టత అని నేను అనుకుంటున్నాను. ఇక మనం ఆధునిక సాహిత్యంలోకి వద్దాం. ఆధునిక సాహిత్య చరిత్ర నిర్మాణంలో కోస్తా ప్రాంతంతో పోలిస్తే రాయలసీమ చాలా వెనుకబడిందని, ఇందుకు రాయలసీమ వెనుకబాటుతనమే కారణమని నా పూర్వ విమర్శకులు, పరిశోధకులు అనేకులు అభిప్రాయపడ్డారు. బహుశా ఈ వాదానికి ప్రారంభకులు రాచమల్లి రామచంద్రారెడ్డి గారే కావచ్చు. ఆయన 1960 మార్చి సవ్యసాహిత్య పత్రికలో ఈనాటి కడప జిల్లా సాహిత్యం స్థూల రేఖలు అనేటువంటి వ్యాసం రాశారు. అందులో ఆయన రాయలసీమ సాహిత్య పరిస్థితి లేదా కడప జిల్లా సాహిత్య పరిస్థితిని కోస్తా ప్రాంతం సాహిత్య స్థితితో పోల్చి
అక్కడంతా ఆధునిక సాహిత్యం వస్తూ ఉంటే ఇక్కడ మళ్ళా తిరిగి పురాణాలు ప్రబంధాలు రాసుకుంటూ కూర్చున్నారు. దీనికి కారణం అక్కడ ఆధునికత ప్రవేశించటం, ఇక్కడ ప్రవేశించకపోవటం అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి రాయలసీమ సాహిత్యాన్ని, ఆధునిక సాహిత్యాన్ని గురించి మాట్లాడినప్పుడంతా చాలామంది ప్రసిద్ధ సాహిత్య విమర్శకులు, పరిశోధకులు రాచమల్లు రామచంద్రారెడ్డి గారి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తూ వచ్చారు. అంటే ఆధునిక సాహిత్యం పుట్టాలంటే గొప్పగా పరిశ్రమలు రావాలి, నదుల నీళ్లు వినియోగంలోకి రావాలి, ఆధునిక జీవిత విధానం రావాలి అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇటీవల ఈ వాదం పట్ల ఒక పునరాలోచన మొదలైంది. నిజంగానే మన పూర్వ పండితులు, విద్వాంసులు, పరిశోధకులు చెప్పినట్టుగా రాయలసీమ సాహిత్యం కోస్తా జిల్లాలతో పోలిస్తే 4-5 దశాబ్దాలు వెనకబడిపోయిందా అనేటువంటి ఒక పునరాలోచన మొదలైంది. ఉదాహరణకి మనకు కన్యాశుల్కం నాటకం వంటి నాటకం రాయలసీమ నుంచి రాలేదు, కానీ గురజాడ అప్పారావు గారి కన్నా ముందే ధర్మవరం రామకృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా గురజాడ కన్నా ముందే పుట్టారు. గురజాడ కన్నా ముందే పుట్టి ధర్మవరం రామకృష్ణమాచార్యులు పౌరాణిక నాటకాలు, కోలాచలం శ్రీనివాసరావు చారిత్రక నాటకాలు, షేక్స్పియర్ని ఆదర్శంగా పెట్టుకొని ఒక్కొక్కరు 32 నాటకాలు రాశారు. నాటకాలు రాయడమే కాకుండా నాటక ప్రదర్శనశాలలు స్థాపించి వాటిలో నాటకాలు ప్రదర్శింపజేశారు. బళ్ళారి రాఘవ, ప్రసిద్ధి చెందినటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన నటుడు బళ్ళారి రాఘవ కోలాచలం శ్రీనివాసరావు నాటకాల్లో నటించాడు ఆయన. అలాగే పౌరాణిక చారిత్రక నాటకాలు రాసిన వాళ్ళు వాటిల్లో ఆనాటి సంఘ సంస్కరణ, జాతీయోద్యమ భావాలన్నీ ప్రతిబింబిస్తున్నాయి. త్రిపురనేని మధుసూదనరావు గారు అన్నారు, ప్రాచీన మన ఆధునిక రచయితలు చారిత్రక రచనలు చేసినా, పౌరాణిక రచనలు చేసినా వాటిలో జాతీయోద్యమం ఉంది, సంఘ సంస్కరణ ఉంది అని చెప్పేసి అన్నారు. అలాగే 1899లో కట్టమంచి రామలింగారెడ్డి గారి ముసలమ్మ మరణం వచ్చింది. బహుశా ఆధునిక ఛాయలు కలిగినటువంటి మొట్టమొదటి కావ్యము మనకు ముసలమ్మ మరణం. మొత్తం సమాజం కోసం ఒక వ్యక్తి త్యాగం చేయడం అనేది ఒక స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో వచ్చినటువంటి కావ్యంగా మనం గుర్తించవచ్చు. దీనికి ముందు కందుకూరి వీరసింగ పంతులు గారు సరస్వతి నారద విలాపంలో కవిత్వం ఎలా ఉండకూడదో చెప్పారు ఆయన. అలా ఉండకుండా కావ్యం, పద్యకావ్యం అయినా సరే సమకాలీన సమాజంతో ముడిపడి ఉండాలని ఆయన ముసలమ్మ మరణం రచించారు. అలాగే ఆ ముసలమ్మ మరణం వచ్చే నాటికి గురజాడ అప్పారావు గారు ప్రసిద్ధమైనటువంటి ఆయన ఆధునిక గేయాలు ఏవీ రాయలేదు. ఆయన అప్పటికి కక్కు అని ఒక గేయము, సారంగధర కావ్యం మాత్రమే రాసి ఉన్నారు. ఆయన గొప్ప కవితలన్నీ 20వ శతాబ్దం ప్రారంభంలో వచ్చాయన్నమాట. తర్వాత నవలా విషయానికి వస్తే 1872లో నరహరి గోపాలకృష్ణ శెట్టి గారి శ్రీరంగరాజ చరిత్ర వచ్చింది. దాని తర్వాత 1908లోనే దేవమణి సత్యనాథన్ అనే ఒక రచయిత్రి లలిత అనేటువంటి నవల రాసింది. ఈమె దేవమణి సత్యనాథన్ తెలుగులోనే మొదటి నవలా రచయిత్రి అని తెలుస్తూ ఉంది. ఈ రెండు కూడా రాయలసీమ గొప్పతనానికి సంకేతాలుగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనకు కోస్తా ప్రాంతం నుంచి కూడా గొప్ప నవలు వచ్చుండవచ్చును, కానీ రాయలసీమ వెనకబడలేదు అని చెప్పడానికి నేను ఉదాహరిస్తున్నాను అన్నమాట. తర్వాత కవిత్వతత్వ విచారం, ఆధునిక సాహిత్య విమర్శ 1829లో ప్రారంభమైంది. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, సిపి బ్రౌన్ 1829లో అప్పటికి ఆయన కడపలో ఉన్నారు. కడపలో బ్రౌన్ కాలేజ్ అని ఒకటి ఏర్పాటు చేసుకొని భవనాలు కట్టించుకొని కొనుక్కొని దాంట్లో పండితులను జీతం ఇస్తూ అనేక కావ్యాలు పరిష్కరింపజేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఆయన 1829లో వేమన పద్యాలు ప్రచురించారు. వేమన పద్యాలను తెలుగు వాళ్లకు కాపాడి చేతులు పెట్టింది బ్రౌన్. అప్పుడు ఆయన ఆ వేమన పద్యాలకు ఒక ముందు మాట రాసుకున్నారు. ఆ ముందు మాటే ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు తొలి ఆనవాళ్ళు అని
కోవెల సంపత్ కుమారాచారి లాంటి పండితులు గుర్తించారన్నమాట. అయితే అది ఇంగ్లీష్లో ఉంది. అప్పటి నుంచి 1914 దాకా తెలుగులో చాలామంది విమర్శ రాస్తూ వచ్చారు. అందులో కొంత ఆధునిక ఛాయలు కూడా ఉన్నమాట వాస్తవమే, వింజమూరి రంగాచార్య లాంటి వాళ్ళు. కానీ కట్టమంచి కవిత్వ తత్వ విచారం రావడంతో ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు ఒక గట్టి మార్గం ఏర్పడిందని మనం భావించడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రాయలసీమ ఆధునిక సాహిత్య సృష్టిలో మా పూర్వ పండితులు లేదా పరిశోధకులు చాలా వెనకబడిపోయింది అని భావించిన మాట 100% వాస్తవం కాదు, కొంత అటు ఇటుగా ఉండవచ్చునని మనం భావించడానికి అవకాశం ఉంది. ఇక మనం కథానిక దగ్గరికి వద్దాం. తెలుగులో ఈ కథానిక అనే ప్రక్రియ ఒక తెలుగు వాళ్ళే కాదు, ఒక రాయలసీమ వాళ్ళే కాదు, ప్రపంచంలోనే ఇది ఆధునిక ప్రక్రియ, ప్రాచీన ప్రక్రియ కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన కాలంలో ఉన్నటువంటి కథావాంగ్మయం వేరు. ఆధునిక కాలంలో మనం షార్ట్ స్టోరీ అనే దాన్ని కథానిక అని పేరు పెట్టుకున్నటువంటిది ఇది వేరు. ఇది అందరూ గుర్తించాలి. ఎక్కడో అగ్నిపురాణంలో ఉన్నటువంటి కథానిక అనే పేరును ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు మనం షార్ట్ స్టోరీకి తెలుగులో పెట్టారు. పేరును తీసుకున్నాం తప్ప ప్రక్రియ అది కాదు. మొన్నటిదాకా తెలుగు కథానిక గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు 1910తో తొలి తెలుగు కథానిక మొదలైందని అనుకుంటా ఉంటుంది. ఎప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం దాకా, 25 సంవత్సరాల క్రితం దాకా. గొప్ప పరిణామవాదాన్ని నమ్మేవాళ్ళు కూడా గారడీ వాని చేతిలో మామిడి మొక్కలాగా గురజాడ అప్పారావు గారి చేతిలో దిద్దుబాటు అనే కథానికి ఒకేసారిగా సర్వలక్షణ సామాన్యంగా అది పుట్టిందని చెప్పేసి భావించారు. అది ఎక్కడ జరగదు. సమాజానికి పరిణామం ఉన్నట్టుగానే కథానికి కూడా ఒక పరిణామం ఉంటుంది. కాబట్టి గురజాడ అప్పారావు దిద్దుబాటు తొలి కథ అనే వాదం మొదలైన తర్వాత 2 వాదాలు బయలుదేరినాయి. గురజాడ అప్పారావు గారి ఆధునిక భావజాలాన్ని ఆమోదించినటువంటి సనాతనవాదులు గురజాడ ప్రతిష్టను దెబ్బకొట్టడానికి చాలా ప్రత్యామ్నాయాలు చూపించుకుంటూ వచ్చారు. ఆఖరికి శ్రీకృష్ణదేవరాయ సిపి బ్రౌన్ కొలువులో ఉన్నటువంటి తాతాచార్యులే తొలి కథ రచన దాకా కూడా పోయినారు. అవేమీ నిలవలేదు. కానీ తెలుగు కథానిక చరిత్రను శాస్త్రీయంగా వాస్తవికంగా పరిశోధించినటువంటి వాళ్ళు బండారు అచ్చమామని, ఆచంట వెంకట సాంఖ్యాని శర్మని వీళ్ళని తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఆమోదించాం మనం. అయితే వివినమూర్తి గారు, అంటే గురజాడ దిద్దుబాటు కాకపోతే బండారు అచ్చమాంబ 1904లో కథ రాసింది, 1902లో కథ రాసింది, 1895లో కథ రాసింది, ఇట్లాంటి పేర్లన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా మనం బాగా ఆమోదించాం. కానీ వివినమూర్తి గారి దిద్దుబాటలు వచ్చిన తర్వాత, దిద్దుబాటు కథ కన్నా ముందు వచ్చినటువంటి 92 కథల సంకలనం ఆయన తీసుకొచ్చారు. వస్తే అందులో 1879లో చిలుకను గురించిన ప్రసంగం అనేటువంటి ఒక కథ వచ్చింది. దాని రచయిత ఎవరో తెలియదు. అది ఇప్పుడు సరికొత్తగా మనకు లభించిన ఆధారాలను బట్టి తొలి తెలుగు కథానిక అని మనం అనుకుంటూ ఉన్నాం. ఈ రకంగా చూస్తే తెలుగు కథానికకు 140 సంవత్సరాల చరిత్ర ఉన్నది అని మనం భావించడానికి అవకాశం ఉంది. అయితే 1819 నుంచే తెలుగులో వచనం పురుడు పోసుకోవడం మొదలైంది. మహాకావ్యాల నుంచి వచనం కవిత్వం నుంచి వేరుపడి వచన ప్రక్రియ రూపుదిద్దుకోవడం మొదలైంది. 1819 నుంచి క్రమక్రమంగా వచనం అనువాద రూపంలో, అనుకరణ రూపంలో, అనసృజన రూపంలో వస్తూ ఆధునిక కథానిక ఈ మధ్యలో పుట్టుకుంటూ వచ్చింది. ఇది దాదాపు 20వ శతాబ్దం ప్రారంభమయ్యేదాకా కొనసాగింది. ఇది ఒక తెలుగు కథానిక పుట్టడానికి పడినటువంటి పురిటి నొప్పులుగా మనం భావించవచ్చు. ఇందులో రాయలసీమ కథానిక ఎప్పుడు పుట్టింది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ రాయలసీమ కథానిక విషయంలో కూడా ఒక 25 సంవత్సరాల క్రితం దాకా మనము 1950కి తర్వాతనే రాయలసీమలో కథానిక పుట్టింది అని అనుకుంటూ ఉన్నారు. పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇది. అంటే కోస్తా కన్నా కూడా ఒక 4 దశాబ్దాలు ఆలస్యంగానే రాయలసీమలో
కథానిక మొదలైంది అనేది ఒక వాదంగా చాలా కాలం కొనసాగింది. అయితే వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు రాయలసీమ ఆధునిక సాహిత్యం, సామాజిక సాంస్కృతిక విశ్లేషణ అనే పుస్తకంలో కొన్ని కొత్త ప్రతిపాదనలు చేశారు. 1941లో జి రామకృష్ణ గారు అనంతపురం జిల్లా రచయిత రాసినటువంటి చిరంజీవి అనే కథ వచ్చింది. అది మొట్టమొదటి రాయలసీమ కథానిక. అంతకుముందు రాయలసీమలో కథ లేదు. ఆయన ఒక 10 కథలు రాసినట్టుగా తెలుస్తుంది, కానీ 3-4 కథలు మాత్రమే దొరుకుతూ ఉన్నాయి. అయితే ఆయన ప్రభావము తరువాతి తరం రచయితల మీద ఏమీ లేదు. తర్వాతి తరం కథకులను ప్రభావితం చేసింది మాత్రం కె సభ అని ఆయన ప్రతిపాదన చేశాడు. ఇది తెలుగు కథానిక సాహిత్య చరిత్రలో రాయలసీమ కథానిక సాహిత్య చరిత్రను కొంత సవరించడం. ఈ సవరణ ఒక 10 ఏళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళిందన్నమాట. అయితే దీనిని గురించి మళ్ళా తర్వాత చాలామంది ఇదే మాట చెప్పుకుంటూ వచ్చారు, రామకృష్ణ తొలిత రాయలసీమ కథ అని. వల్లంపాటి గారు ఇంకొక విషయం కూడా బయటికి పెట్టారు. ఏమిటంటే రాయలసీమ జీవితాన్ని గురించి మొట్టమొదటి కథ రాసింది సీమకు చెందనేటువంటి చింతా దీక్షితులైన రచయిత. ఆయన 1921లో సుగాలి కుటుంబము అనే కథ రాశారు. అది శ్రీశైలం అడవుల్లో ఉన్నటువంటి ఒక సుగాలి కుటుంబము బ్రిటిష్ వాళ్ళ అటవీ చట్టం ద్వారా, అప్పటి కరువు ద్వారా ఎలా నాశనం అయిపోయిందని చెప్పారు కనుక రాయలసీమ జీవితం మీద వచ్చిన మొట్టమొదటి కథానిక సీమకు చెందని రచయిత రాశారు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తర్వాత ఏమైందంటే ఒక ఇద్దరు యువ పరిశోధకులు, ఒక రాయలసీమ వాళ్ళే కాదు, మొత్తం తెలుగు కథ ప్రియులు, తెలుగు కథ రచయితలు, పరిశోధకులు అందరూ కూడా గర్వించదగినటువంటి పని చేశారు. ఏమిటంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమము తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో వీళ్ళు రాయలసీమ కథానిక మూలాలను వెతకడానికి ప్రారంభం చేశారు ఒక ఇద్దరు పరిశోధకులు. వాళ్ళు డాక్టర్ అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి, డాక్టర్ తవ్వా వెంకటయ్య అనేటువంటి పిల్లలు. హరినాథ్ రెడ్డి అనంతపురం జిల్లా వాసి, వెంకటయ్య కడప జిల్లా వాసి. అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి రాయలసీమ ఫ్యాక్షన్ కథల మీద పరిశోధన చేశాడు. తవ్వా వెంకటయ్య రాయలసీమ కథానిక తొలి దశ అనే అంశం మీద పరిశోధన చేశారు. అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి తన పిహెచ్డి అయిపోగానే నిద్రపోకుండా ఆయన ఒక చైతన్యవంతుడైనటువంటి యువకుడుగా అనంతపురం నుంచి వచ్చినటువంటి శ్రీ సాధన పత్రిక, పప్పూరు రామాచార్యులు గారి సంపాదకత్వం ఉన్నటువంటి శ్రీ సాధన పత్రికను పట్టుకొని అందులో వచ్చిన మొత్తం సాహిత్యాన్ని ఆయన ఒక సమీక్షించాడు. అందులో కథానికలు ఉన్నాయని చెప్పి గుర్తించాడు ఆయన. ఆ కథానికలను ఒక పుస్తకంగా ప్రచురించాడు. అందులో వచ్చిన సాహిత్యం మొత్తాన్ని ఒక పుస్తకంలో విమర్శగా రాశాడు. ఆ పుస్తకానికి రాయలసీమ స్వరం శ్రీ సాధన పత్రిక అని పేరు పెట్టినాడు. దానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది. తవ్వా వెంకటయ్య రాయలసీమ కథానిక తొలి దశ అనే పేరుతో ప్రారంభం నుంచి 1980 దాకా వచ్చిన కథల మీద పరిశోధన చేసి ఆయన రాయలసీమ కథా తొలకరి అనేటువంటి విమర్శ గ్రంథం రాశారు. వీళ్ళిద్దరి పరిశోధన ఫలితంగా ఏమైందంటే 1926 జూలై నుంచే రాయలసీమలో కథ ఉన్నది అనేటువంటి అంశం బయటకు వచ్చిందన్నమాట. శ్రీ సాధన పత్రిక అనంతపురంలో, భారత కథానిధి అనే పత్రిక ప్రొద్దుటూరులో, భారత జ్యోతి అనేటువంటి పత్రిక కడపలో నడుస్తూ 26 ప్రాంతాల నుంచే 1926 సగం నుంచే కథలు వచ్చాయని చెప్పేసి ఈ ఇద్దరు కలిసి దాదాపు ఒక 100 కథల్ని వెలికి తీశారు. దీంతో ఏమైందంటే 1941 నుంచి రాయలసీమ కథానిక చరిత్ర 1926కి వెళ్ళిందనమాట. 2 దశాబ్దాలు ముందుకు లాక్కుని వచ్చారు ఆ ఇద్దరు యువకులు. వాళ్లకు జేజేలు పలకాల్సిన అవసరం ఉన్నది. ఈ 41 తర్వాతనే రాయలసీమ కథ ఉంది అని చాలామంది పెద్దవాళ్ళు, సింగమనేని నారాయణ గారు, వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు, శాంతినారాయణ, నేను, తర్వాత మధురాంతకు రాజారాం గారు, కేతు విశ్వనాథరెడ్డి గారు, ప్రసిద్ధులైన కథా విమర్శకులంతా ఈ మాట చెప్తూ వస్తే ఈ పెద్దవాళ్ళు చెప్పిన
రాయలసీమ కథానిక చరిత్రను ఈ ఇద్దరు యువకులు సవరించారు. ఇప్పుడు తెలుగు కథానిక సాహిత్య చరిత్రను రాయలసీమ దృష్టికోణం నుంచి పునర్రచన చేసుకోవాలని అవసరాన్ని కల్పించారు వాళ్ళు. ఈ నేపథ్యంలో తవ్వా వెంకటయ్య ఒక వ్యాసం రాశాడు. 1926 నాటికే సీమలో కథానిక ఉన్నది అని. మతభేదం అనేటువంటి కథ మొట్టమొదటి రాయలసీమ కథ అని చెప్పాడు ఆయన. దాని మీద స్పందిస్తూ తెలంగాణ సాహిత్య సంస్కృతి చరిత్రలను తవ్వి తలకెత్తినటువంటి మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్ ఒక వ్యాసం రాశాడు. రాయలసీమలో 1918 నాటికే కథానిక ఉన్నది అని చెప్పి కర్నూలు నుంచి వచ్చినటువంటి సౌందర్యవల్లి అనే పత్రిక, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారి శ్రీమతి రమాబాయి నడిపిన పత్రిక, అందులో 1918లో కడపటి పైసా అని ఒక కథ వచ్చింది, అది మొట్టమొదటి రాయలసీమ కథ అని సంగిశెట్టి శ్రీనివాస్ గారు తేల్చారన్నమాట. సో కథానిక 1926 నుంచి 1918కి ఇంకొక 18 సంవత్సరాల ముందుకెళ్ళింది. కడపటి పైసాలో ఒక యువకుడు ఏవో కారణాల చేత ఇంకా బతకాల్సిన అవసరం లేదు అని ఆ కృష్ణానదిలో దూకి చావడానికి వెళ్తూ మార్గ మధ్యంలో ఎవరో కనిపిస్తే ఒక చుట్ట వాసన వస్తే నేను ఇంకా చావాల్సిన అవసరం లేదు, నేను బతుకుతాను, వెనక్కి వచ్చేస్తాడనమాట. ఇది ఆ కర్నూలులో జరుగుతుంది కనుక అది రాయలసీమ కథ. అయితే ఈ కథ రాసింది ఎవరో దాంట్లో రచయిత పేరు లేదు. ఇప్పుడు రాయలసీమ చరిత్ర కథా చరిత్ర ఏమైంది? 1950 నుంచి 41కి, 41 నుంచి 26కి, 26 నుంచి 18కి చేరింది. ఈ నేపథ్యంలో ఇందాక మనం అనుకున్నట్టుగా విపినమూర్తి గారు దిద్దుబాటలు అనేటువంటి కథా సంకలనాన్ని తీసుకొచ్చారు. 1910 నుంచి అంతకన్నా వెనక్కి పోయి ఒక 93 కథల పుస్తకం వేశారు. అందులో 1879లో మొదటి కథ ఉంది, తర్వాత ఒక 2 కథలు ఉన్నాయి. 1882 జూలై నుంచి 2 నెలలకు ఒక కథ లెక్కన ఒక 5 కథలు ఉన్నాయి. ఆ 5 కథల పేర్లు ఏమిటంటే, ఒక సంవత్సరము పల్లెటూరు యందు ఉనికి లేక ఋతుచర్య అనేది ఒక కథ. ఇది 1882 జూలైలో వచ్చింది. జన వినోదిని అనే పత్రికలో వచ్చింది. ఇంకొక కథ గ్రీష్మ ఋతువు, అది 1882 సెప్టెంబర్లో వచ్చింది. ఆ తర్వాత వర్ష ఋతువు 82 నవంబర్లో వచ్చింది. తర్వాత శరదృతువు 83 ఫిబ్రవరిలో వచ్చింది. హేమంత శిశిరములు 83 ఏప్రిల్లో వచ్చింది. ఈ 5 కథలు చదివితే ఇవి కడప జిల్లాలో జరిగినటువంటి కథలు అన్నమాట. ఇప్పుడు నెల్లూరులో ఉంది, కానీ 1882 నాటికి కడప జిల్లాలో ఉంది. సోమేశ్వరం అనేటువంటిది, సోమేశ్వరం అనేటువంటి ఒక ఆలయం ఉంది, ఒక ఊరు ఉందన్నమాట. అక్కడి నుంచి ఒక బోయ కుటుంబం, కొండలరాయుడు, ఒక చెంచునాయుడు, ఆయన కొడుకు కొండలరాయుడు, బోయ కుటుంబం వెళ్ళది. ఈ బోయ కుటుంబంలో ఉన్నటువంటి కొండలరాయుడు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లెలు, చిన్న పిల్లలు వీళ్ళు ఆ సోమేశ్వరం నుంచి అడవులలో బయలుదేరి ఒక బండికి రాజంపేటకు వచ్చి, రాజంపేట నుంచి తిరుపతికి వెళ్తారు. తిరుపతిలో వాళ్ళ చిన్నాయన ఉంటాడు. వాళ్ళ చిన్నాయన దగ్గర ఉండి 2-3 రోజులు ఉండి తిరిగి మళ్ళా సోమేశ్వరం వస్తారు. మళ్ళా కొన్ని రోజులకి అదే సోమేశ్వరం నుంచి వాళ్ళు నెల్లూరుకి వెళ్ళి, నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళి, చెన్నై నుంచి మళ్ళీ తిరిగి వస్తారు. ఈ మధ్యలో ఈ 6 ఋతువులలో ఆ సోమేశ్వరం ప్రాంతంలో జీవితం ఎలా ఉంటుందో చిత్రించాడు రచయిత. దురదృష్టం ఏమిటంటే ఈ 5 కథలు రాసిన రచయిత ఎవరో తెలియటం లేదన్నమాట. తెలుసుంటే కనుక చాలా బాగుండేది. వేరే గ్రాంధిక భాషలో ఉంటాయి కథలు, ఆ రోజుల్లో అవన్నీ కూడా గ్రాంధిక భాషలో కథలు వచ్చేటివి. కానీ ఆ కడప జిల్లా సోమేశ్వరం ఆ మధ్య భాగంలో, కడప జిల్లా సోమేశ్వరం నుంచి 20 క్రోసుల దూరం అన్నమాట కడప అనేటువంటిది. ఆ ప్రకృతి ఎలా ఉంటుంది, అక్కడ ఏ జంతువులు ఉంటాయి, ఏ పక్షులు ఉంటాయి, ఆడ పండే పంటలేవి, ఆడ మనుషులు ఎలా జీవిస్తారు, ఇవన్నీ ఉన్నాయి. గొప్ప సాంఘిక జీవితం ఉందన్నమాట. ఇది బోయ కుటుంబం యొక్క జీవితం. కాబట్టి మొట్టమొదటి రాయలసీమ కథానిక 1882లో వచ్చింది. అది కూడా ఒక బహుజన కథ అని చెప్పుకోవటానికి రాయలసీమ వాసులంతా బాగా సంతోషించాలని నేను భావిస్తూ ఉన్నాను. ఈ
అయితే 1883 ఏప్రిల్తో ఆ కథలు ఆగిపోతే అప్పటి నుంచి 1918 దాకా ఏం జరిగిందో రాయలసీమ కథ విషయంలో మనకు చరిత్ర దొరకటం లేదు. 1918లో కడపటి పైసా కథ వచ్చింది. అప్పటి నుంచి 1826 జూన్ దాకా రాయలసీమ కథ ఏమైందో మనకు తెలియటం లేదు. అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి 40 దాకా శ్రీ సాధన పత్రిక కథలు ఇచ్చాడు. తర్వాత వెంటనే రామకృష్ణ కథ 41కు అందుకుంటుంది. కానీ కడపలో ఆయనకి అన్ని పత్రికలు దొరకలేదు వెంకటయ్య. కొన్ని మాత్రం 2 సంవత్సరాలు ఏమో దొరికినట్టున్నాయి. 28 దాకా, 28 నుంచి ఈ 41 దాకా అక్కడ ఏం జరిగిందో తెలియటం లేదు. అంటే రాయలసీమ కథానిక చరిత్రలో విపరీతమైనటువంటి ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలే ఉన్నాయా, అసలు కథలు రాలేదా, వచ్చుంటే అవేవి అనేది ఇప్పుడు ఈనాటి యువ పరిశోధకులు దీనిని గొప్పగా పరిశోధించాలని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. కాబట్టి స్నేహితులారా, రాయలసీమ కథానిక ఇదివరకటికి మన పెద్దలు మన పూర్వీకులు అనుకున్నట్టుగా కోస్తా ప్రాంతంతో పోల్చి చూస్తే భయంకరంగా వెనకబడిపోలేదు. కొంత వెనకబాటుతనం ఉంటే ఉండొచ్చును, కానీ మరి మనం ఆత్మన్యూనతకు లోను కావాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలోనే ఇంకొక విషయం కూడా నేను ప్రస్తావించదలుచుకుంటున్నాను. ఏమిటంటే, సింగమనేని నారాయణ గారు రాయలసీమ కథాచిత్రం అనేటువంటి ఒక వ్యాసం రాశారు. చాలా పెద్ద వ్యాసం, గొప్ప వ్యాసం అది. రాయలసీమ కథా సాహిత్యాన్ని యుగాలుగా విభజించారు ఆయన. చాలా గొప్ప విభజన అది. ఇది 1990 జూలైలో ప్రజా సాహిత్యలో వచ్చింది. ఆ వ్యాసంలో ఆయన ఒక విచిత్రమైనటువంటి అబ్జర్వేషన్ ప్రకటించారు. అప్పటికీ ఆయనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని పెట్టుకొని మాట్లాడారు. ఆయన ఏం తప్పు మాట్లాడలేదు. ఆయన ఏమన్నారంటే, రాయలసీమ కథా రచయితలలో బ్రాహ్మణులు ఎవరూ లేరు అని అన్నాడు. అందరూ కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే, ఒక్క వల్లంపాటి వెంకట సుబ్బయ్య తప్ప అని ఒక ప్రకటన చేశారు. అయితే ఇది 1998 నాటిది. కానీ ఇంకొక 10 సంవత్సరాలు జరిగేటప్పటికి అప్పటికి తవ్వ వెంకటయ్య కానీ లేదా అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి కానీ వీళ్ళు ఈ శ్రీ సాధన పత్రికను భారత కథానిధిని వీళ్ళు అప్పటికి అన్వేషించలేదు. వాళ్ళు చాలా చిన్న పిల్లలు అప్పుడు. కాబట్టి ఇవాళ మనకు లభిస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి తవ్వ వెంకటయ్య, తర్వాత అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి, దివినమూర్తి గారి దిద్దుబాటలు, ఈ పరిశోధనలోంచి మనం కనుక చూస్తే సింగమనేని నారాయణ గారి అభిప్రాయము నిజం కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే రాయలసీమ నుంచి తొలి రోజుల్లో బ్రాహ్మణ రచయితలు చాలామంది కథలు రాస్తున్నారు. వైశ్యులు కూడా రాస్తున్నారు. పాపన్న గుప్త లాంటి వాళ్ళు వైశ్యులు రాస్తున్నారు. తర్వాత పిఎస్ ఆచార్య, ఏఎల్ నరసింహారావు, పాణ్యం సంజీవరాయ శాస్త్రి లాంటి వాళ్ళు బ్రాహ్మణులు, పాపన్న గుప్త, పుల్లన్న గుప్త లాంటి వాళ్ళు వైశ్యులు కూడా కథలు రాసి ఉన్నారన్నమాట. అందుకోసము ప్రాచీన దశలో, తొలి దశలో తెలుగులో కథానికలు కోస్తా ప్రాంతంలో ఎలాగైతే ఆ ఆధిపత్య కులాల వాళ్ళ చేతిలోంచి పుట్టాయో, రాయలసీమలో కూడా ఆ ఆధిపత్య కులాల్లోనే రాయలసీమ కథానిక ప్రాణం పోసుకున్నది. క్రమక్రమంగా ఇందులోకి రాయలసీమ వ్యావసాయిక కుటుంబాల నుంచి, శ్రామిక కుటుంబాల నుంచి రచయితలు వచ్చారు అని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నదన్నమాట. తొలి దశలో అంటే 41కి ముందు లేదా 50కి ముందు అనుకుందాం, రాయలసీమ నిర్దిష్టమైన అస్తిత్వ స్పృహ, అస్తిత్వ వేదన, అస్తిత్వ చైతన్యం, ఇలా మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా ఇవన్నీ 1970 నుంచే మొదలయ్యాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఒక్క రామకృష్ణ గారి కథానిక ఒకటి మినహాయింపు దీనికన్నమాట. ఇందులో రాయలసీమలో ఉన్నటువంటి ఊళ్ళలో జరుగుతాయి కథలు. రాయలసీమ పెండ్లిమర్రి, కడప జిల్లాలో పెండ్లిమర్రి ఒక గ్రామం ఉంది. సరే, కడపటి పైసా కర్నూలు టౌన్లోనే జరుగుతుంది. రాయలసీమ గ్రామాల్లో జరుగుతాయి, కానీ ఆ కథలు ఎక్కడైనా జరగడానికి అవకాశం ఉందన్నమాట. ఉదాహరణకి
మతభేదం అనే కథ ఉంది. కడప జిల్లా రచయిత రాసినటువంటి కథ. ఆ మతభేదం అనే కథ ఏమిటంటే, ఒక బ్రాహ్మణ కుటుంబము, ఆ బ్రాహ్మణ కుటుంబంలో ఒక అబ్బాయి కొడుకు నాగరాజు వాడి పేరు, వాడికి జబ్బు చేస్తుంది. జబ్బు చేస్తే ఆ పక్కూరులో ఒక ముస్లిం వైద్యుడు ఉన్నాడు. వేరే వైద్యులు ఎన్నెన్నో వైద్యాలు చేస్తే నయం కాలేదు. కానీ ఆ ముస్లిం వైద్యుడు చాలా చేయి తిరిగిన వాడని పేరు ఉంది. అందుకోసం ఆ నాగరాజు భార్య ఏం చేస్తుందంటే, ఆ ముస్లిం వైద్యుడిని పిలిపిస్తే అతని తల్లి వెంకటమ్మ, సాయిబు నా ఇంట్లోకి రావడం ఏమిటి, నేను ఒప్పుకోనని గొడవ చేస్తే ఆ కోడలు అత్త మీద తిరుగుబాటు చేసి తన భర్తకి ఆ ముస్లిం వైద్యునితో వైద్యం చేయించి భర్తను బతికించుకుంటుందన్నమాట. ఇది మతభేదం. అంటే సంఘ సంస్కరణ భావాలు ఇవన్నీ కూడా. ఇది ఎప్పుడు 26లో వచ్చినటువంటి కథ అన్నమాట. అయ్యగారి నరసింహమూర్తి అనేటువంటి ఆయన 26 జూలై, ఇది కడప జిల్లా నుంచి వచ్చిన మొట్టమొదటి కథానిక. అలాగే ఆ రోజుల్లోనే దోమా వెంకటస్వామి గుప్తా అనేటువంటి ఆయన ఆడంబరాలు అనేటువంటి కాన్సెప్ట్ని, అనవసరమైనటువంటి ఆడంబరాలు అనేటువంటి విషయాన్ని విమర్శిస్తూ ఇప్పుడు మనకు కందుకూరి వీరసింగ పంతులే పెళ్ళిళ్ళ దుబారణ గురించి రాశారు ఆయన. ఆ ప్రభావంతో ఈయన ఆడంబరాచారములు అనేటువంటి కథను రాశారు. మహబూబ్ మియా, మనకు రాయలసీమ నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి తెలుగు ముస్లిం కథకుడు ఈయనే అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది. ఎవరో మదార్ అని ఒక ఆయన కర్నూలు జిల్లాలో ఉన్నాడనేసి ఉండేవాడని మన నాగప్ప గారు సుందరరాజు అన్నాడు. ఆయన ఎవరు రాశాడు మనకు తెలియదు. కానీ ఒక ముస్లిం రచయిత కథలు రాయడం రాయలసీమలోనే మొదలైందా అనేటువంటి అభిప్రాయం కలగడానికి కారణం ఏమిటంటే, మహబూబ్ మియా అనేటువంటి ఒక కడప జిల్లాలో ఉద్యోగి దాదాపు 10 కథలు రాశాడు. తవా వెంకటయ్యకు ఒక 4 కథలు మాత్రమే దొరికాయి. అందులో ఒక కథ మీనాక్షి అనేటువంటిది. అదేమిటంటే, ఇది కూడా కుల తత్వాన్ని విమర్శించేటువంటి కథ. మీనాక్షి అనేటువంటి ఒక అమ్మాయి గర్భవతిగా ఉంటుంది. ఆమె భర్త పేరు మధుసూదనం. వీళ్ళు పురిటి కోసము తల్లిగారింటికి వెళ్తుంటారు. మీనాక్షి తల్లిగారింటికి పోతుంటే రైల్లో ఒక చోట ఆగితే ఆమెకు రైల్లోనే పురిటి నొప్పులు వస్తాయి. భర్త నీళ్లు తీసుకురావడానికి పోతాడు, ఈ లోపల రైలు కదిలి వెళ్ళిపోతుంది. ఒక చోట పోయి ఆగినప్పుడు అక్కడ ఆ స్టేషన్ మాస్టరు, ఆయన నాయకర్, అతను శూద్రుడు అన్నమాట. ఆ శూద్రుడు ఈ అమ్మాయిని దించుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆ భార్యాభర్త ఇద్దరు కూడా ఆమెకు సుఖప్రసవం కలిగి చేస్తారు. ఇది తెలుసుకొని ఈ మీనాక్షి తండ్రి తల్లి ఆ స్టేషన్ మాస్టర్ ఇంటికి వచ్చి, చీ నా కూతురు ఒక శూద్రుడి ఇంట్లో ప్రసవించిందని పెద్ద గొడవ చేసేస్తారన్నమాట. కానీ మీనాక్షి ఆమె భర్త మధుసూదనం వాళ్ళని తిరస్కరించి వీళ్ళు తమ ఊరికి తిరిగి వచ్చేస్తారంటే కుల సమానత్వాన్ని, కుల వివక్షను వ్యతిరేకించింది కథ. ఇది కుల సమానత్వాన్ని ప్రతిపాదించిందన్నమాట. అలాగే ఆ రోజుల్లో గాంధీజీ ప్రభావంతో మద్యపానాన్ని వ్యతిరేకిస్తూ కూడా కొన్ని కథలు వచ్చాయి రాయలసీమ నుంచి. అలాగే వేశ్య సమస్య మీద కూడా కొన్ని కథలు వచ్చాయి. కె విశ్వేశ్వర శర్మ అనేటువంటి ఆయన తాగుబోతని కథ రాశాడు. చిన్న వెంకటరెడ్డి అనేటువంటి ఆయన హంతకుడు అనే కథ రాశాడు. కె సభ కళ్ళుముంత కథ రాశాడు. అలాగే వేశ్య సమస్య మీద ఆలూరి శేషాచార్యులు ధర్మపత్ని అనే కథ రాశారు. వెల్లాల మైసూరయ్య విష్ణుదాసు అనేటువంటి కథ రాశారు. అలాగే వితంతు పునర్వివాహం మీద కూడా కథలు వచ్చాయి రాయలసీమ నుంచి. ఎప్పుడో ఆ కందుకూరి లాంటి వాళ్ళు రాసిన రోజులు కాకుండా కొంచెం ఆలస్యంగానైనా సరే రాయలసీమలో ఈ సంఘ సంస్కరణ కథలు వచ్చాయి. అందులో బొగ్గవరపు నాగవరదయ్య శ్రేష్ఠి, బొగ్గవరపు నాగవరదయ్య శ్రేష్ఠి అనేటువంటి ఆయన మీనాక్షి అని ఒక కథ రాశాడు. అందులో మీనాక్షి ఒక వితంతు. ఆ వితంతుకి ఆమె మేనమామ కృష్ణారావు చాలా ప్రగతిశీలవాది. ఆమెకు పునర్వివాహం చేయాలంటే ఆమె ఒప్పుకోదు, తిరస్కరిస్తుందన్నమాట. అదే సమయంలో శ్రీరాములు అనేటువంటి ఒక ఆయన పంకజాక్షి అని కథ రాశాడు. అందులో పంకజాక్షి వితంతు. ఆమెకు పునర్వివాహం చేసుకోవాలని ఆశ ఉంది, కానీ సంఘం పట్ల భయం ఉంది. అందుకోసం ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. కన్యాశుల్కం మీద వెంకట గోపాలుడు అనేటువంటి అతను సుశీల అనే కథ రాశారు.
ఆలూరు శేషాచార్యులు బాలామణి అని కథ రాశారు. బాల్య వివాహం మీద అయ్యగారి నరసింహమూర్తి నిజస్వప్నం అనేటువంటి కథ రాశారు. ఇలాగ ఆ రోజుల్లో సంఘ సంస్కరణ ఉద్యమ ప్రభావంతోనూ కొంతవరకు స్వాతంత్ర ఉద్యమ ప్రభావంతోనూ కథలు వచ్చాయి. మనకు నేను స్వాతంత్ర ఉద్యమ కథలు సేకరించే క్రమంలో చెరుకుపల్లి జమదగ్ని శర్మ అని ఒక ఆయన గొల్ల హంపన్న అని ఒక కథ రాశాడు. భారతి పత్రికలో వచ్చింది. అది బహుశా 40 తర్వాతనే వచ్చి 30 ప్రాంతాల్లో వచ్చింది. అది చెరుకుపల్లి జమదగ్ని శర్మ ఏమో రాయలసీమ వాసి కాదు, ఆయన కోస్తా జిల్లాలో ఆయన, మన సలాహ రఘునాథ శర్మ గారికి మేనమామ ఆయన. ఆయన ఇక్కడ అనంతపురంలో ఉద్యోగం చేసేవాడు తెలుగు లెక్చరర్గా. అప్పుడు రాశారు ఆ కథని. అంటే గోళ్లపాళెం హంపన్న మీద రాసిన కథ అది. ఆ కథ చాలా నాకు ఇష్టమైన కథ. గోళ్లపాళెం హంపన్నను చంపేసినటువంటి వాడు ఇంగ్లీష్ వాడు తిరిగి వచ్చి గుర్తులో అదే చోట వచ్చి మరణిస్తాడు. ఆ సమాధి అంతా ఉందన్నమాట. అది స్వాతంత్ర్యం ప్రభావంతో వచ్చిన కథ అది. వీటన్నిటికన్నా ముఖ్యము మన పెన్నేటి పాట ఒకనాడు కవి విద్వాన్ విశ్వం 1940 కన్నా ముందే 9 కథలు రాశాడని, అవన్నీ శ్రీ సాధన పత్రికకు వచ్చాయని అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి బయట తీశాడు. అవి కూడా అభ్యుదయ దృక్పథం కలిగిన కథలు. అంటే రాయలసీమ నుంచి అభ్యుదయ కథలు కూడా వచ్చాయి అనడానికి మనకు విద్వాన్ విశ్వం గారి కథానికలే మంచి నిదర్శనాలు. నా పెళ్లి సంబరం అని కథ ఉంది. చాలా గొప్ప కథ ఇది. నా పెళ్లి సంబరం అంటే ఒక అమ్మాయి తాను ఎవరిని పెళ్ళాడోలో నిర్ణయించుకునే హక్కు ఆమెకి లేదు. నేను ఎవరిని పెళ్ళాడాలో ఎవరు నిర్ణయించాలి, పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు, నేను నిర్ణయించుకోవాలని ఒక అమ్మాయి ఆందోళన పడుతుంది, అంతే అన్నమాట. ఈ కథ నాకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథల్ని తలపింపజేస్తుంది. అలాగే మగవాళ్ల చేతుల్లో మోసపోయినటువంటి ఒక అమాయక యువతి కథ మొగ మహారాజు అనేటువంటి కథ, అది కూడా 39లో 1939లో విద్వాన్ విశ్వం గారు రాశారు. అలాగే 1940లో ఆయన ఒక పేదరికం మీద కథ రాశారు. అది స్వచ్ఛమైనటువంటి ఆర్థిక అసమానత్వం మానవ జీవితాన్ని ఎలా చిత్రం చేస్తుందో, అప్పుల పాలైపోయి మానవుడికి వైద్యం చేయించలేకపోయిన ఒక ముసలావిడ కథ అన్నమాట అది. అలాగే మోసపోయి ఒక అమ్మాయి వేశ్యగా మారిపోయినటువంటి కథ, ప్రజాస్వామ్య ఉద్యమాల్లో పాల్గొని జైలు పాలైనటువంటి ఒక యువకుడు కథ. ఇన్ని వస్తువులతో ఎందుకు అని ఒక కథ వచ్చిందనమాట 1940లో. ఎందుకు అనేటువంటి కథ అంటే ఈ వ్యవస్థ ఇలా ఎందుకున్నది అని ఆ కథ ప్రశ్నిస్తుంది. ఇది ఏ అభ్యుదయ రచయిత రాసిన అభ్యుదయ కథల కన్నా తీసిపోయినటువంటి అభ్యుదయ కథ. కాబట్టి రాయలసీమ నుంచి సంఘ సంస్కరణ కథ ఉద్యమ కథలు వచ్చాయి. స్వాతంత్రోద్యమ కథలు పుంఖానుపుంఖంగా రాలేదు, కానీ ఆ వాసనలు లేకపోలేదు. అభ్యుదయ కథలు మాత్రము పుష్కలంగా వచ్చాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కందాళ శేషాచార్యులని ఒక బ్రాహ్మణ అంటే కులపరంగా మాట్లాడినప్పుడు కందాళ శేషాచార్యులు చాలా మంచి కథలు రాశారన్నమాట. బ్లాకీ కుక్క చరిత్రను కథ రాశాడు. బ్లాకీ కుక్క చరిత్ర అది ఆంగ్లేయ అధికారులకు వంతబాడే మన భారతీయులు, బ్రిటిష్ వాడు ఏం చెప్తే దానికంతా తల ఊపేటువంటి గంగిరెద్దు లాంటి స్వభావాల భారతీయుల గురించి విమర్శనాత్మకంగా ఒక కుక్కను ప్రతీకగా చేసుకుని ఆయన ఆ కథ రాశాడు. అలాగే కార్మిక కథ రాశాడు. ఆయన కూలివాడు అనేటువంటి ఒక కార్మిక కథను రాశాడు. ఈ పరిశ్రమల యజమానులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారో అందులో చెప్పాడు ఆయన. అలాగే ఆకలి అని ఒక కథ రాశాడు 42లో. అంటే అప్పటికే మనకు చిరంజీవి కథ వచ్చేసి ఉండేది, జి రామకృష్ణ గారిది. ఆకలిని భరించలేక ఒక అబ్బాయి దొంగతనం చేసి పట్టుబడి జైలుకి వెళ్ళిన కథ అన్నమాట. ఇవన్నీ చూసినప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యత్యాసాలు మన సమాజాన్ని ఎలా వర్గ సమాజంగా మార్చాయో తెలుస్తుంది. కాబట్టి 1950కి 41 కన్నా ముందు రాయలసీమ నుంచి చాలా మంచి కథలు వచ్చాయి. పరిమితంగా వచ్చి ఉండవచ్చు, కానీ శూన్యం అయిపోలేదు. మొత్తం రాయలసీమ అంతా నిద్రపోలేదు. పురాణాలు రాసేవాళ్ళు పురాణాలు రాసుకుంటున్నారు, శతకాలు రాసేవాళ్ళు శతకాలు రాసుకుంటున్నారు, ప్రబంధాలు రాసుకునేవాళ్ళు ప్రబంధాలు రాసుకుంటున్నారు, ఆధునిక కథలు రాసేవాళ్ళు ఆధునిక కథలు రాస్తూ ఉన్నారు.
కాకపోతే ఇక్కడ పత్రికలు, పెట్టుబడిదారి పత్రికలు లేవు కనుక పుంఖంగా రాకపోయి ఉండవచ్చును, కానీ నిద్రపోలేదనేది మాత్రం మనం గుర్తించాల్సినటువంటి అంశం. ఈ నేపథ్యంలో మనకు 1941లో గుత్తి రామకృష్ణ గారి చిరంజీవి అనే కథ, అలాగే ఆయనదే గంజి కోసరం అనే కథ, జొన్న చేలు, అలాగే బియ్యపు గింజలు లాంటి కథలు వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా ఆయన అప్పటికి బాగా కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా ఉన్నాడు, ప్రగతిశీల భావాలు కలిగి ఉన్నారు. చిరంజీవి కథ దళిత కథ, అదే మొదటి కథ అనుకున్నప్పుడు రాయలసీమ నుంచి మొట్టమొదటి కథే దళిత కథ వచ్చిందని అందరం సంతోషించామన్నమాట. కొందరు, నేను ఒక మీటింగ్లో రాయలసీమ నుంచి మొదట దళిత కథే వచ్చిందని అంటే ఒక అతను అభ్యంతరం చెప్పాడు, అలా ఎందుకంటావు అని. ఇంకేమనాలి దాన్ని, దళిత కథను కాక. వెంకటరాముడు అనేటువంటి ఒక అబ్బాయి, వాళ్ళ కుటుంబం అంతా ఒక రెడ్డి దగ్గర వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ చేసిన అప్పును ఎంతకాలమైనా వడ్డీ కూడా తీరకుండా వాళ్ళు నిరంతరము వాళ్ళ ఇంట్లో వెట్టి చాకరీ చేస్తూ ఉంటారన్నమాట. హీనాతిహీనంగా మాట్లాడతారు, కొడతారు, తిడతారు. ఇన్ని బాధల్ని ఆ చిరంజీవి అంటే శాశ్వతంగా వెట్టిగా బతకడం అన్నమాట. ఎంత గొప్ప పేరు పెట్టాడు చూడండి ఆయన. ఇవన్నీ కూడా అప్పుడు మనకి కమ్యూనిస్టు మార్క్సిజం ప్రభావంతో వచ్చినటువంటి కథలు. అలాగే 53లో ఆయన గంజి కోసరం అనే కథ రాశాడు. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత, తెలంగాణ విమోచన జరిగిన తర్వాత రాయలసీమలో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం బలం పుంజుకుంటున్న సందర్భంలో 48-53 మధ్య భయంకరమైన కరువు పీడించింది రాయలసీమను. అప్పుడు ప్రభుత్వాలు గంజి కేంద్రాలు నిర్వహించాయి. ఆ గంజి కేంద్రాలకి కేవలం పేదవ కూలీలు మాత్రమే కాదు, మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు కూడా, అంటే ఒకరిని పోయి ఏదైనా అడగాలంటే సంకోచించేటువంటి వాళ్ళు, పెట్టడమే కానీ అడగడం తెలియనటువంటి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కూడా సిగ్గు విడిచి ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి, అంటే ఆ మిడిల్ క్లాస్ సైకాలజీ నుంచి వాళ్ళు దూరమై గంజి కేంద్రాల దగ్గర పోయి నిలబడడం, ఈ క్రమంలో ఈ ఆడవాళ్ళని హింసించడం, పరాయి మగవాళ్ళు, ఇదంతా గంజి కేంద్ర కథలు చిత్రించారు. చాలా వాస్తవికమైనటువంటి జీవితాన్ని చిత్రించారు గుత్తి రామకృష్ణ గారు. అయితే ఆయన రాసిన తర్వాత దాదాపు 1970 దాకా ఏదో ఒక వెల్త్ కనిపిస్తూ ఉంది. ఏదో కొన్ని కథలు వచ్చాయి, కానీ అలాంటి కథలు మళ్ళా కనిపించలేదు. తిరిగి 1970 ప్రాంతాల నుంచి మన రాయలసీమ నుంచి గొప్ప గొప్ప కథలు వచ్చాయని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సింగమనేని నారాయణ గారు చెప్పినట్టుగా, కేతు విశ్వనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా, శాంతి నారాయణ గారు చెప్పినట్టుగా, ఇంకా అనేక మంది చెప్పినట్టుగా రాయలసీమ అస్తిత్వాన్ని గురించి కథలు 2 దశలలో వచ్చాయి. ఇప్పుడు మనం 3 దశలు అనుకోవచ్చు. మొదటి దశ కపిలి, అంటే మోట బావులలో సేద్యం చేయటం, ఎద్దులతో మోట దోలి నీళ్లు చేది వ్యవసాయం చేసేటువంటి దశ ఒకటి. తర్వాత బోర్లు వేసి బోర్ నీళ్లు పైకి తీసుకొచ్చి వ్యవసాయం చేసేటువంటి దశ ఒకటి. మోట బావుల కాలంలో ఆహార ధాన్యాలు పండించేవాళ్ళు, బోరు బావుల కాలంలో వ్యాపార పంటలు పండించేటువంటి వాళ్ళు. ఇది కాకుండా వర్షాధార వ్యవసాయం కూడా ఒకటి ఉంది. ఈ 3 రకాలుగా రాయలసీమ అస్తిత్వ కథలు వచ్చాయని చెప్పేసి మనం గుర్తించవచ్చు. 1965 దాకా తిండి గింజలు పండించడమే రాయలసీమలో వ్యవసాయంగా కొనసాగింది. ఎందుకంటే ఇక్కడ గోదావరి నది లేదు, లేకపోతే కృష్ణానది ఉన్నా ఇక్కడ మనకు ఆనకట్టలు లేవు, ధవళేశ్వరం ఆనకట్ట లేదు, ప్రకాశం బ్యారేజ్ లేదు, నదుల నీళ్లను వ్యవసాయానికి వినియోగించుకునేటువంటి అవకాశం లేదు. తర్వాత ఎప్పుడెప్పుడో వచ్చాయి. కాబట్టి బావులు తవ్వి వ్యవసాయం చేయడం, దాంట్లో ఆహార గింజలు పండించుకోవడం అలవాటుగా ఉండేది. తర్వాత కరెంట్ వచ్చింది, 60 తర్వాత కరెంట్ వచ్చింది రాయలసీమలో. కరెంట్ వచ్చేటప్పటికి వ్యాపార పంటలు ప్రవేశించాయి, సంప్రదాయ బావులు ఎండిపోయాయి, బోరు బావులు వచ్చాయి, సహజ ఎరువులు పోయి కృత్రిమ ఎరువులు వచ్చాయి, రైతు కుటుంబాల నుండి ఉద్యోగులు పుట్టుకొచ్చారు, పట్టణాలకు చదువుకొని ఉద్యోగులు వచ్చారు, ఇళ్లలో వస్తు సంస్కృతి బాగా పెరిగింది,
ఆదాయానికి ఖర్చుకు మధ్య దూరం పెరిగింది. వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువయ్యాయి, అప్పులు పెరిగాయి. ఈ మధ్యలో కరువులు పీడించాయి. ప్రకృతి అననుకూలత ఒకటి, ప్రభుత్వ నిర్లక్ష్యం ఒకటి, రెండు కలిపి రాయలసీమ జీవితాన్ని అతలాకుతలం చేశాయన్నమాట. ఈ నేపథ్యంలో కే సభ మొదలుకొని ఈనాటి దాకా రాయలసీమ ప్రాదేశిక అస్తిత్వాన్ని, ప్రాంతీయ అస్తిత్వాన్ని చాటి చెప్పే కథలు, ఖండపుష్టి కలిగిన కథలు అనేకం వచ్చాయన్నమాట. అన్నిటిని గురించి నేను చెప్పలేను, కానీ కొన్నిటిని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రసిద్ధమైన కథ మోటబావులు సేద్యంలో రైతు కరిగిపోవటం. కే సభ పాతాళ గంగ అనే కథ రాశారు. అప్పుడు బావులు తవ్వేవాళ్ళు బోయలను, వడ్డెరలను పిలిపించి బావులు మట్టి దువ్వి ఈ బావుల వ్యవసాయానికి సభ పెట్టింది పేరు. బేటప్ప అనేటువంటి రైతు బావి తవ్విస్తాడు. కొంత దూరం తవ్వగానే బండ పడుతుంది. ఆ బండను పగలగొట్టాలి, దానికి మందులు పెట్టాలి. మామూలు సంప్రదాయ కూలీలు చేయలేని పనిని మలయాళ కూలీలు చేస్తారు. ఇలాగా బావి తవ్వి 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 తవ్వకంలోనే ఇల్లు, వాకిలి, బంగారు అంతా కరిగిపోతాయన్నమాట. కొడుకు పొరుగు దేశంతో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఆ కొడుకు యుద్ధం చేస్తూ ఉంటాడు, తండ్రి బావి దువ్వుతూ ఉంటాడు. బావి పూర్తయ్యే లోపల యుద్ధం కూడా పూర్తి అవుతుంది. యుద్ధంలో కొడుకు చనిపోతాడు, ఈ బావిలో బేటప్ప కూడా పడి చనిపోతాడు. ఈ చావులు ఏమిటంటే రాయలసీమలో వ్యవసాయం కొంచెం ఆగచ్చు కదా. రాయలసీమలో వ్యవసాయం ఎంత ప్రాణాంతకమైందో చెప్పేటువంటి కథ. అలాగే చుక్కల వరాలు అనే కథ. కరువు కాలంలో ఆస్తి అంతా కరిగిపోతే ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి గ్రామంలో తన ఆస్తినంతా కరిగించేసి దళితులను ఆదుకుంటాడు. ఇది చాలా గొప్ప కథ. తర్వాత సభాగారి పాతాళ గంగ ఎంత గొప్ప కథో, కేతు విశ్వనాథరెడ్డి గారి వాన కురిస్తే అనేది అంత గొప్ప కథ. 1971లో వచ్చింది. ఇందులో చిరంజీవి కథలో ఎలాగైతే ఒక దళిత కుటుంబం వంశపారంపర్యంగా ఆ రెడ్డి కుటుంబంలో వ్యవసాయం చేసి చేసి వాళ్ళు చెదిరైపోతారో, ఇక్కడ రైతు తండ్రి, కొడుకు వాళ్ళు వంశపారంపర్యంగా వాన కోసం ఎదురు చూడటంలోనే గడిచిపోతుంది వాళ్ళ జీవితం అంతా అన్నమాట. పాపయ్య ఆయన కొడుకు వాన కోసం ఎదురు చూడటంలోనే జీవితాలు గడిచిపోతాయి. బాకీలు ఎక్కువైపోయి భూమిని అమ్మేసి వాళ్ళు తమ జీవితాలను చాలించుకోవాల్సినటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఈ కథలో ప్రదర్శించారు కేతు విశ్వనాథరెడ్డి గారు. ఆ తర్వాత ఆయన చెప్తూనే కథ రాశారు. రైతుల అప్పులు, గ్రామంలో ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ సంబంధాల మధ్య ఈ రైతుల అప్పులు వాళ్ళ గొంతులకు ఎలా ఉచ్చులు బిగుస్తాయో చెప్పారు. ఇది గొప్ప ఆర్థిక కథ ఇదన్నమాట. గంగయ్య జప్తుకు భయపడి పొలాన్ని అమ్మి బాకీ తీరుస్తాడు, కానీ బాకీ తీరదు, బాకీ కొనసాగుతూనే ఉంటుందన్నమాట. అలాగే మధురాంతపు రాజారాం గారు ఇక్కడ మేమంతా క్షామం అని కథ రాశాడు 1975లో. ఇక్కడ మేమంతా అంటే రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వం ఏమిటంటే మనిషి తిండి గింజలో వ్యాపార పంటలో పండించుకొని హాయిగా బతుకుదామనుకొని హాయిగా బతకలేకపోవటం. దీనికి రెండు కారణాలు: ప్రకృతి అనానుకూలత ఒకవైపు, రెండవది ప్రభుత్వ నిర్లక్ష్యం మరొక వైపు. ఇది రాయలసీమ అస్తిత్వం అన్నమాట. రాజారాం గారి కథానిక ఇక్కడ మేమంతా క్షామం అనేది
1975లో వచ్చింది. ఒక సంపన్నమైనటువంటి రైతు, అతనికి ఒక జీతగాడు వీరయ్య. రైతు చాలా రైతుకు రైతు కూలీలకు మధ్య సహజంగానే కుల వ్యత్యాసాలు ఉంటాయి, ఆర్థిక వ్యత్యాసాలు కూడా ఉంటాయి. అట్లని కూలీలను చంపేసి తిని పెట్టకుండా చేసేటువంటి ఉండవు. వీళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు. కరువు వచ్చింది, రైతుకు అప్పులు ఎక్కువైపోయాయి. ఆఖరికి వీరయ్య సేద్యగాడుగా ఉండే పనిని మానుకోవాల్సి వస్తుందన్నమాట. వీరయ్యకు 2-3 సంతానం ఉంటారు. వాళ్ళు ఎవరి దిక్కుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు వీరయ్య ఒక కొడుక్కి, ఎక్కడో దూరంగా ఉండే కొడుకు ఒక ఉత్తరం రాయిస్తాడు. ఇక్కడ మేమంతా క్షామం అని ఒక ఉత్తరం రాయిస్తాడు. ఆ ఉత్తరములో ఆ వీరయ్య రాయలసీమ కరువుల చరిత్ర అంతా చెబుతాడనమాట. అది చదివి వినిపించాలంటే చాలా టైం పడుతుంది, నేను చదవటం లేదు. కానీ రాయలసీమ కరువుల చరిత్రను రాయలసీమ కథలో రాజారాం గారు రికార్డు చేశారనమాట. దాని తర్వాత ఎప్పుడైనా ఎవరైనా చదువుకోవచ్చు. కథ పేరు ఇక్కడ మేమంతా క్షామం అనేటువంటిది. సింగమనేని నారాయణ గారు జోదం, ఊబి, అడుసు లాంటి కథలు రాశారు. ఇవన్నీ కూడా 1978-90 ప్రాంతాల్లో రాసినట్టు కథలు. జోదం అనేటువంటి కథ బహుశా బోరు వ్యవసాయం మీద కథ రాసిన మొదటి రచయిత బహుశా సింగమనేని నారాయణ గారని నేను అనుకుంటున్నాను. వేరే రకంగా కూడా ఉండడానికి అవకాశం ఉంది కొంచెం లోతుగా వెళ్ళి పరిశోధిస్తే. ఈ జోదం అనే కథ బోరు బావుల సేద్యాన్ని, వ్యాపార పంటలు చేసే మోసాన్ని గురించినటువంటి కథ అన్నమాట. వ్యవసాయం పెరిగింది, బోరు బావులు వస్తానివి. 10 ఎకరాలు మోట బావుతో పండించేవాడు 20 ఎకరాలు పండిస్తున్నాడు. ఫలసాయం పెరిగింది, ఫలసాయం పెరిగింది. కానీ రైతు మాత్రం దిగబడిపోయాడు. వ్యాపార పంటలు వచ్చే సమయానికి మనకు యజ్ఞం కథలో కూడా ఇది వస్తుంది. వ్యాపార పంటలు వచ్చే తిండి గింజలు పండించేటప్పుడేమో రైతు కొంత సుఖంగానే ఉన్నాడు. వ్యాపార పంటలు పండేటప్పటికీ వాడికి ఏదో ఆదాయం పెరిగినట్టుగా అనిపిస్తుంది, కానీ అప్పులు కూడా పెరుగుతున్నాయి. కానీ వ్యాపారి పైకి వస్తున్నాడు. వ్యాపార పంటల వ్యవసాయంలో రైతు కిందికి పోతున్నాడు, వ్యాపారి పైకి వస్తున్నాడు. ఈ వైరుధ్యాన్ని సింగమనేని నారాయణ గారు బాగా గుర్తించారన్నమాట. వాళ్ళు ఒకడు నారప్ప అనేటువంటి రైతు, రామశేష అయినటువంటి వ్యాపారి, వాళ్ళిద్దరు స్నేహితులు. 20 సంవత్సరాల క్రితము వాళ్ళు స్నేహితులు. 20 సంవత్సరాల తరువాత నారప్ప దిగబడిపోయాడు, రామశేష కోటీశ్వరుడైపోయాడు. ఎందుకు? కరువు వల్ల పంటలకు దిగుబడి తగ్గడము, పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, వీటన్నిటి మూలంగా అన్నమాట. అలాగే అడుసు అనేటువంటి కథ, చీనా చెట్ల కథ, ఇది కూడా చాలా ప్రసిద్ధమైనటువంటిది. చీనాకాయలు పండించి వాటిని అమ్ముకోవడానికి ఎంత తపన పడాలనో రాయలసీమ రైతు. నాగపూర్కి తీసుకుపోతే అక్కడ వ్యవసాయంతో ఏమీ సంబంధం లేని వ్యాపారులు ఎంత మోసం చేస్తారో, ఎంత వస్తుందనుకుంటే ఎంత వచ్చిందో, ఆఖరికి రైతు కోపం వచ్చి ఆ చీనా చెట్లు నరికి పారేస్తాడు. అందులో ఆ రైతు నారాయణప్ప అన్నమాట. 8 సంవత్సరాలు పెంచి పోషించిన చెట్లను ఒక రైతు నిర్దాక్షిణ్యంగా నరికి పారేసే స్థితిని కల్పిస్తోంది ఈ వ్యాపార పంట సేద్యం. దానికి ప్రభుత్వం అండలేదు రైతుకి. అప్పులు వాళ్ళు బెదిరిస్తారు, ఎరువులు వాళ్ళు బెదిరిస్తారు. అప్పులన్నీ తీర్చుకుంటూ వచ్చేటప్పటికీ తన కుటుంబానికి ఏమీ మిగలదన్నమాట. నిర్దాక్షిణ్యంగా నరికి పారేస్తాడు చెట్లు. విశ్వనాథరెడ్డి గారు నమ్ముకున్న నేల అనే కథ రాశారు. అంటే మనిషికి భూమికి ఉన్నటువంటి సంబంధం ఎలా విచ్ఛిన్నమైపోయిందో ఈ పెట్టుబడిదారి వ్యవస్థ వల్ల చిత్రించుకుంటూ వచ్చాడు ఆయన. అలాగే అన్నదాతలు అనే కథలో వ్యవసాయంలోకి మార్కెట్ ప్రవేశించిన తర్వాత, కొత్త దళారీ వ్యవస్థ ప్రవేశించిన తర్వాత వ్యవసాయం ఏమైపోయిందో ఆ కథ మనకు చెబుతుంది. చక్రవేణు ఒక యువ రచయిత, చిన్న వయసులో చనిపోయాడు. ఒక 10 కథలు రాసి చనిపోయాడు. చక్రవేణు కషాయ కరువు, మనిషికి పశువుకున్న సంబంధాన్ని చిత్రిస్తాడనమాట. కరువు వల్ల పశువులు మేపలేక పశువులను కొనేవాళ్ళకి అమ్మేస్తే, లారీ ఎక్కేస్తే ఆ పశువు మళ్ళా పరిగెత్తుకొని రైతు ఇంటికి వచ్చేస్తుంది. ఆ కథ చదివితే కన్నీళ్ళు వస్తాయి మనకన్నమాట. మధురాంతకం రాజారాం గారు ఎడారి కోయిల్ అనే కథ రాశారు. అంటే
అభివృద్ధి చెందిన ప్రాంతాలు వాళ్ళు అభివృద్ధి చెందని రాయలసీమ ప్రాంతపు యువకుల్ని ఆకర్షించి వాళ్లకు తల్లిదండ్రులతో ఎలా సంబంధాన్ని తెంచి పారేస్తారో, అంటే రాయలసీమ జీవితం ఇక్కడ కరువు వల్ల, ఇక్కడి ఇతర కారణాల వల్ల ఎలా పరాయిరింపబడుతుందో చిత్రించాడనమాట ఆ కథలో. స్వామి బండి నారాయణ స్వామి సావుకూడు, లంకిపల్లె కన్నయ్య నాయుడు వ్యవసాయం, చిలుకూరి దేవపత్ర మన్నుదిన్న మనిషి, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు కథలు అనేకం కథలు, మధురాంతకం మహేంద్ర ప్రతిజ్ఞ, మధురాంతకం నరేంద్ర కాకులు, ఈ కథలన్నీ కూడా రాయలసీమలో వ్యవసాయం ఎలా గాలిలో దీపంలాగా మారిపోయిందో చిత్రించాయి. స్వామి సావుకూడు కథలో కరువు మానవ సంబంధాలను ఎలా విచ్ఛిన్నం చేస్తుందో రాశారు. సావుకూడు ఒకటి, నీళ్లు కథ ఒకటి. ఒక ముసలాయన రోగాల బారిన పడి వయసు పెద్దదై మరణశయ్య మీద ఉంటాడు. ఆయనకు మాంసం తినాలని కోరుకుంది. 3 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులను అడగలేక పాపం ఆయన కన్ను మూస్తాడు. ఆ కొడుకులకి తండ్రి బతుకున్నప్పుడు మాంసం పెట్టాలని అనిపించదు, కానీ చనిపోయిన తర్వాత అంత్యక్రియల్లో మాంసాన్ని విపరీతంగా వడ్డిస్తారు. ఇదొక విపరీతమైన విషయం. ఎప్పుడో మనకు వేమన చెప్పాడు, మనిషి బతుకున్నప్పుడు తిండి పెట్టకుండా చచ్చిపోయిన తర్వాత అన్నీ చేస్తారు ఎందుకని ప్రశ్నించాడు. నాకు స్వామి గారి సావుకుడు కథ చదివినప్పుడు వేమన పద్యమే గుర్తుకొచ్చిందన్నమాట. తర్వాత నీళ్లు కథ ఎంత హృదయ విదారకంగా ఉంటుంది ఆ కథ అంటే, కన్నబిడ్డ ఇల్లాలు పాపం చాలా కష్టపడి తాగే నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. కుళాయిలో నీళ్లు రావు. ఇంట్లోకి ఒక అతిథి వచ్చున్నాడు. అతిథి భర్త కొడుకు కూర్చొని ఉంటే ఈ భార్య వడ్డిస్తుంది. వడ్డించినప్పుడు ముందు జాగ్రత్త చెప్తుంది, ఇదిగో ఇవి కడుక్కునే నీళ్లు, ఇది తాగే నీళ్ళు అని. ఆ పిల్లవాడు అన్నం తినేసి పొరపాటున తాగే నీళ్లతోనే చేయి కడుక్కుంటాడు. తల్లికి విపరీతమైన కోపం వచ్చి దబ వాయించి పారేస్తుందన్నమాట. వాయించేసి మళ్ళీ ఏడుస్తుంది ఆమె, అయ్యో కొడుకుని కొట్టేశానే అని. ఈ పని చేయించింది ఎవరు? రాయలసీమ కరువు, నీటి కొరత, ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రకృతి అనానుకూలత, తల్లి చేత బిడ్డను నిష్కారణంగా కొట్టించింది కరువు అన్నమాట. కరువు ఎంత భయంకరమైందో స్వామి నీళ్లు కథలో చిత్రించారు. అలాగే శాంతినారాయణ కల్లమైపాయె, గోపిని కరుణాకరు, దేవరెద్దు, ఇవన్నీ కూడా ఈ రాయలసీమ పంటల విషయాల్లో ఎంత దారుణంగా ఉంది చెప్పాయి. కల్లమైపాయె అంటే పంట పండింది, అప్పుల వాళ్ళకి వ్యాపారులకి ఇస్తే మిగిలిన గింజలు వాళ్ళ కుటుంబ పోషణ కూడా సరిపోవు. అందుకోసం రైతు ఏం చేస్తాడంటే వ్యవసాయాన్ని వదిలేసి పట్టణానికి వెళ్ళిపోతాడు. పట్టణంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ బాధలు వేరే ఉన్నాయి, కానీ రైతును భూమి నుంచి దూరం చేసి పట్టణం చేరేటట్టుగా చేస్తున్నటువంటిది కరువు అన్నమాట. ప్రభుత్వాలు పూనుకొని కరువును గనక నిర్మూలిస్తే రాయలసీమ మరొక కోనసీమ అవుతుంది. రాయలసీమ ప్రజల కలంతా కూడా ఏమిటంటే మాకు నీళ్లు పరిశ్రమలు కావాలి. ఈ డిమాండు రాయలసీమ కథలు చెప్పకుండానే చెబుతాయన్నమాట. మాకేం కావాలో మాకు తెలుసు అంటాయి ఆ కథలు, మాకు నీళ్లు కావాలి అని. నీళ్లు కనుక వస్తే నేను ఇందాక చెప్పినట్టుగా గొప్ప పండ్ల తోటలు పండుతాయి ఇక్కడ. ఒకప్పుడు ద్రాక్ష పండేది, రాజనాలు ఒడ్లు పండేటివి ఇక్కడ అన్నమాట. ముసలమ్మ మరణం కథలో అధిక వృష్టి, పెన్నేటి పాటలో అనావృష్టి. ఈ వైరుధ్యం రాయలసీమను పట్టి పిడుస్తుంది. కాబట్టి గోపిని కరుణాకరు దేవరెద్దు కథలో ఒక 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 కఠినమైన వాస్తవాన్ని చెప్పాడు గోపిని కరుణాకర్. ఏమిటంటే కరువు కాలంలో బిడ్డను ఇవ్వడానికి, వ్యవసాయం చేసుకుని బతికేవాడికి తమ కూతుర్ని ఇవ్వడానికి ఎవడు ముందుకు రాడు. ఉద్యోగం చేసేవాడికి ఇస్తామంటారు, ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదు. ఆ రకంగా రాయలసీమ గ్రామాల్లో చదువు లేకపోని లేదా చదువుకొని కానీ, ఉద్యోగాలు దొరక్క కానీ, ఉద్యోగాలకు అర్హత లేకుండా కానీ వ్యవసాయం చేసుకుంటూ బతికే వాళ్ళకి అమ్మాయిని ఇవ్వము అనేటువంటి ఒక అమానవీయమైన ధోరణి చోటు చేసుకునింది. దీనికి కారణం ఏమిటి? కరువు అన్నమాట.
చూసారా కరువు ఎన్ని భయంకరమైన పనులు చేస్తున్న మనుషులతో. మన్ను తిన్న మనిషి, చిలుకూరి దేవపుత్ర రాసిన మన్ను తిన్న మనిషి తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టి, తండ్రి ఏమో పంట పండినా పంటకపోయినా నేను భూమిలోనే ఉంటానంటాడు, కొడుకు వద్దు అమ్మే అంటాడు. వీళ్ళిద్దరి మధ్య 2 వర్గాలుగా తయారు చేసింది. కారణం కరువు తండ్రిని, ఆ తండ్రి కన్న కొడుకుని 2 వర్గాలుగా తయారు చేసి వాళ్ళ మధ్య సంఘర్షణ పెట్టి ఆఖరికి ఆ రైతు పొలంలో పురుగుల మందు దాగి చనిపోయే పరిస్థితి కల్పించింది. కరువు మనిషిని చంపుతోంది. రాయలసీమ మనిషిని కరువు చంపుతుంది. ఎవరిని? రైతును, కష్టపడేవాడిని, తిండి గింజలు పండించేవాడిని, ప్రజలకు తిండి పెట్టేవాడిని చంపేస్తుందన్నమాట. ఈ పిల్లవాడికి ఏం బయటకు వెళ్ళిపోయాడు, అమ్మేయమంటాడు, నిర్దాక్ష్యంగా అమ్మేయమంటాడు. కానీ ఆ తండ్రికి భూమితో ఉన్న సంబంధం చాలా గొప్పది. ఆయన దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. 2000 సంవత్సరం తర్వాత రాయలసీమ కథానికల్లో గొప్ప మార్పు వచ్చింది. 1995 ప్రాంతాల నుంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైంది. అక్కడి కళాకారులు, రచయితలు, మేధావులు తెలంగాణ ఉద్యమాన్ని పునర్జీవింపజేశారు. రాజకీయ పార్టీలు తర్వాత వచ్చాయి అందులోకి. ఆ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రభావంతో రాయలసీమలో యువ రచయితలలో కొత్త ఆలోచనలు వచ్చాయి. రాయలసీమకి ఏం కావాలి, రాయలసీమకి ఏం కావాలని ప్రశ్నించుకొని వాళ్ళకి ఏం కావాలో కథలు చెప్పుకుంటూ వచ్చారు. ముఖ్యంగా 2001-2003 మధ్య ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో కరువు భయంకరంగా ఉంది. గంజి కేంద్రాలు నిర్వహించారు. ఇక్కడ కరువు యాత్రలు చేశారు, రైతు ఆత్మవిశ్వాస యాత్రలు చేశారు. ఈ నేపథ్యంలో అనేక కథలు వచ్చాయి మనకి. ఎస్వి ప్రసాద్ వ్యసనం అనే కథ రాశారు. వేంపల్లి గంగాధర్ నేల దిగని ఊడ, సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి బతుకు సేద్యం, కె సుభాషిణి కరువు ఎవరికి, సుంకోజి దేవేంద్రాచారి అన్నంగుడ్డ, తవ్వా ఓబుల్ రెడ్డి కడుపాత్రం, సడ్డపల్లి చిదంబరెడ్డి శాంతి పేగు తెంచిన రాజ్యం. ఇలాంటి కథలు పుంఖానుపుంఖంగా వచ్చాయి. ఇవి అన్నీ కూడా పాలకులను దోషులుగా నిలబెడుతూ, కరువు ప్రకృతి అనానుకూలత ఒక అంశం అయితే, ఆ కరువు కాలంలో ప్రభుత్వం నిర్వహించాల్సిన బాధ్యత నిర్వహించకుండా ఈ రాజకీయ పార్టీలు ఎంతసేపు రాజకీయ అధికారం కోసం తప్ప రాయలసీమ జీవితాన్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి వైనాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది ఈనాడు రాయలసీమకి ఏం కావాలంటే విభజన రేఖలు అని ఒక పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం చదివితే రాయలసీమ రచయితలంతా కూడా ముక్త కంఠంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు తెలిపారు. కొంతమంది తెలపకపోయినా చాలామంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతునిచ్చారు. ఈ నేపథ్యంలో కర్నూలు రచయితలు విభజన రేఖలు అనేటువంటి పుస్తకం వేసి రాయలసీమ రాష్ట్ర ఆకాంక్షను వ్యక్తం చేశారు. రాయలసీమ కరువుకు తోడుబుట్టింది ఫ్యాక్షనిజం. తెలుగు సినిమాలు గోరంత దానిని కొండంత చేసి చూపిస్తున్నాయి. అది వేరే విషయం. కానీ ఫ్యాక్షనిజం అనేటువంటిది రాయలసీమలో ఒక వాస్తవం. ఈ ఫ్యాక్షనిజం మీద 1980 ప్రాంతాల నుంచి 1972 ప్రాంతాల నుంచే చాలా కథలు వచ్చాయి. వల్లంపాటి వెంకట సుబ్బయ్య గాయపడిన దేవత, కేతు విశ్వనాథరెడ్డి గారి సానుభూతి, వైసీవి వెంకటరెడ్డి గారి 5 రూపాయల నోటు, సడ్డపల్లి చిదంబరెడ్డి ఇసుక, తుమ్మల రామకృష్ణ ఊబి గొడవ, జిఆర్ మహర్షి నేను బతకలేను చిన్నమ్మ, జి వెంకటకృష్ణ కాలిన గూడు. ఇలాంటి కథలు అనేకం మనకు వచ్చాయి. కేతు విశ్వనాథరెడ్డి గారి కూలిన బురుజు,
పూతలపట్టు శ్రీరాములు రెడ్డి సానుభూతి లాంటి కథలు, స్వామి నడక, ఇంకా అనేక మంది కథకులు, పి రామకృష్ణారెడ్డి ఎలిగే పెద్దోళ్ళు నలిగే చిన్నోళ్ళు లాంటి కథలు చాలా వచ్చాయి మనకి. ఇవి రాయలసీమ ఫ్యాక్షన్ దానికి సంబంధించిన కథలు. వీటిని గురించి చాలా లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి వాటిని పరిశోధించాడు. రాయలసీమ ఫ్యాక్షన్ కథల పుస్తకం కూడా వచ్చింది. అలాగే రాయలసీమ నుంచి దళిత కథలు, బహుజన కథలు, స్త్రీవాద కథలు, తర్వాత గిరిజన కథలు, ప్రపంచీకరణ కథలు, కరోనా కథలు, ఈ కథలు కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా రాయలసీమ కథా చరిత్రలో భాగాలు. రాయలసీమ నుంచి వచ్చినటువంటి దళిత కథలన్నీ దళిత అస్తిత్వాన్ని చెప్తాయి. రాయలసీమ నుంచి వచ్చినటువంటి బహుజన కథలన్నీ బహుజన అస్తిత్వాన్ని చెబుతాయి. రాయలసీమ బహుజన అస్తిత్వాన్ని చెబుతాయి. అలాగే స్త్రీలు, రాయలసీమ స్త్రీవాద కథలన్నీ కూడా రాయలసీమ స్త్రీ అస్తిత్వాన్ని చెప్పేటువంటి కథలు. వీటికి నేను కొన్ని ఉదాహరించడానికి ప్రయత్నం చేస్తాను. విద్వాన్ పి దస్తగిరి నా నేర్చిన అనుభవం అనే కథ రాశాడు 1972లో. ఇందులో ఒక దళిత అధ్యాపకుడు, చదువుకున్నాడు, విద్యావంతుడు, ఉపాధ్యాయుడికి మన సమాజం చాలా గౌరవం ఉంది, కానీ దళిత ఉపాధ్యాయుడికి గౌరవం లేదు. గ్రామంలోకి వెళితే వాళ్ళు చాలా హీనంగా చూస్తారు అతన్ని. వాళ్ళు ఎంత హీనంగా చూసినా సరే అతను, ఆ ఓబులేసినటువంటి టీచరు గ్రామాన్ని చైతన్యవంతం చేసి మార్పు తీసుకుని వస్తాడు. అలాగే సింగమనేని మకర ముఖం, స్వామి ప్రశాంతం, ఓ హెచ్ సరస్వతి కథ, తల్లి మట్టి, చిలుకురి దేవపుత్ర విలోమం, శాంతినారాయణ ఉక్కుపాదం, జీవనాడులు, సమిదలు, ఆయుధం, బత్తుల ప్రసాదు, నెత్తురు మరకలు, నాగలాపురపు విజయసారథి, చంద్రగ్రహణం. అలాగే కొలకొల్లూరి ఇనాక్ గారి కథలు, దాదాపు 30 కథలు దళిత కథలు రాశాడు ఆయన. ఆయన కథాస్థలాలు మనకు కోస్తా ప్రాంతంలో ఉన్న అస్పృశ్య గంగా అనే కథ అనంతపురం జిల్లా కథానికే. ఊరబావి మొదలుకొని అస్పృశ్య గంగ దాకా, కాకి దాకా, పొట్టపేగులు ఇబ్బందిగోడు అనే కథ దాకా కొలకొల్లూరి ఇనాక్ గారు దళిత వేదనను, అస్తిత్వ వేదనను బలంగా చెప్పారు. అలాగే పులికంటి కృష్ణారెడ్డి దాదాపు 20 కథలు రాశాడు దళిత జీవితం మీద. నాగప్ప గారి సుందరరాజు మాదిగోడు సీరియల్ కథలవి 10 కథలు, అద్భుతమైనటువంటి కథలు. అందులో నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద్య అనేటువంటిది ఒక దళిత స్త్రీని రాయలసీమలో బసివినిగా మార్చి అగ్ర కులాల వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారో చెప్పారు. దాదా హయత్ ఎల్లువ కథ, ఆధిపత్య కులాల చేతిలో దళితులు పడే బాధల గురించి వర్ణించాడు ఆయన. సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి అంటూ చనుబాలు అని 2 కథలు రాశాడు. అంటూ చనుబాలు. అంటూ అనేటువంటిది ఏమో దళితులలోనే మాల మాదిగల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాల గురించి చెప్పేటువంటి కథ. చనుబాల కథ ఏమిటంటే, ఒక రెడ్డి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి తల్లికి పాలు లేకుండా ఉంటే ఒక దళిత మహిళ, పొట్టక్క అనేటువంటి దళిత మహిళ పాలు తాగి పెరిగి పెద్దవాడై ఉద్యోగై పెద్ద అయినాక ఆ పొట్టక్కను అసహించుకోండి, అందరూ పొట్టక్క కొడుకుని ఎగతాళి చేస్తుంటారు వాడిని. ఆమె పాలు తాగి బతికాడు కాబట్టి దానికి వాడు చిరాకు పడుతూ ఆమెను ఇంట్లోకి రానిద్దంటే వాళ్ళ అమ్మ, అరే నాయన ఆమె పాలు లేకపోతే నువ్వు బతికేవాడు కాదురా అంటే అప్పుడు అతను తప్పును తెలుసుకుంటాడు. ఇది ఒక మంచి కథ అని నాకు ఉద్దేశం. శాంతినారాయణ జీవనాడులు, మహేంద్ర పాడియావు, జి వెంకటకృష్ణ రాజకీయ నాయకుడు,
పాలగిరి విశ్వప్రసాద్ చెప్పుకింది పూలు, నాగమ్మ పూలే, అరుంధతి పంతం, ఇలాంటి కథలు మనకు ఓహెచ్ సరస్వతి కథ అయితే కూడా దాదాపు అది మన విద్వాన్ దస్తగిరి రాసిన కథ లాంటిది. ఇంకా గొప్ప కథ అది. ఒక దళిత ఉపాధ్యాయునిని అగ్రకుల సాటి అధ్యాపకులు ఎంత హీనంగా చూస్తారో చెప్పే కథ అన్నమాట. రాయలసీమ నుంచి ఆర్ శశికళ, జి నిర్మలరాణి, ఎంఆర్ అణుకు, ఈ మధ్య మనకు డాక్టర్ ఎం హరికృష్ణన్ రాయలసీమ రచయిత్రుల కథలు వేశాడు. 56 మంది రచయిత్రుల కథలు వేశాడు ఆయన. ఇది 4 జిల్లాల నుంచి 56 మంది రచయిత్రులు ఉండడం చాలా విశేషం. తెలుగు మొత్తం మీద కొన్ని వందలు ఉంటే ఉండొచ్చును, కానీ రాయలసీమ నుంచి 56 మంది కథా రచయిత్రులు ఉండడం విశేషం. వీళ్ళు చాలా గొప్ప కథలు రాశారు. 1926లోనే కస్తూరి వెంకట సుబ్బమ్మ, తర్వాత మామిడి రుక్మిణమ్మ, పూండి చెల్లమ్మ వంటి రచయితలు, డి పాపమ్మ లాంటి రచయిత్రులు ఆ రోజుల్లో సంఘ సంస్కరణ ప్రభావంతో కథలు రాశారు. శశికళ, నిర్మలరాణి, ఎంకే దేవకి, జయలక్ష్మీరాజు, చిలుకూరి దీవెన, కె సుభాషిణి ఇలాంటి అసంఖ్యాకులైనటువంటి రచయిత్రులు రాయలసీమ కథానికలోకి మహిళా జీవితాన్ని బాగా ప్రవేశపెట్టారు. సుభాషిణి గారు గంగమ్మ తల్లి సాక్షిగా అనేటువంటి కథలో జెండర్ వివక్షను తీవ్రంగా ఆమె ప్రశ్నిస్తుంది. అలాగే విద్యా వ్యవస్థ పాఠ్యపుస్తకాలలో స్త్రీల పట్ల చూపే వివక్షను ఆమె పాఠం తప్పిపోయింది, మర్మమెల్లా గ్రహించిత తల్లి అనేటువంటి కథల్లో చిత్రించారు. ఆర్ వసుంధర గారు చాలా సీనియర్ రచయిత్రి. ఆమె బదిలీ, చెరువు దగ్గర లాంటి కథల్లో ఆమె గొప్ప స్త్రీలను చిత్రించారు. అలాగే పుష్పాంజలి, ఓన్లీ బికాస్ లాంటి కథలు రాశారు. దేవకి మంటల ఒడిలో, ముళ్ళదోవ లాంటి కథల్లో చిత్తూరు జిల్లాలో స్త్రీ పురుష సంబంధాలు ఎలా ఉంటాయో చిత్రించారు. దీవెన విషమ సంధ్య, వాంగ్మూలం, అమ్మఒడి లాంటి కథల్లో కొన్ని వస్తు వైవిధ్యం బాగా ప్రదర్శించారు. కాటేసిన కరువు కథలో నిర్మలరాణి గారు వరుస కరువులు గ్రామాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి, ఆ కరువు అనేటువంటిది స్త్రీలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చెప్పారు. డ్రాప్ అవుట్ అనే కథలో శశికళ కూడా కరువు మహిళల మీద ఎంత దుర్మార్గమైన ప్రభావం చూపిస్తుందో చెప్పుకుంటూ వచ్చారు. మనకు బహుజన జీవితాన్ని చిత్రించిన కథలు కూడా చాలా వచ్చాయి మనకు రాయలసీమ నుంచి. ఈ బహుజనులంతా కూడా రాయలసీమ బహుజనులు. ఇందాక మనం చెప్పుకున్నాం 1882లోనే బోయ కులస్తుల మీద కథ వచ్చిందని చెప్పేసి. సభ కళ్ళుమంత కథ రాశాడు. అది మద్యపానాన్ని నిషేధించేటువంటి ఆ డిమాండ్తో కథ. జి రామకృష్ణ గంగ పుత్రుడు రాశాడు, బెస్తల మీద రాశాడు. అలాగే మోహన అనేటువంటి ఆయన రాముల వారి గుడి ముందని కథ రాశాడు. చాకలి వాళ్లను చెయ్యని నేరాన్ని చేసినట్టుగా అగ్ర కులాల వాళ్ళు చూపించి ఎలా శిక్షిస్తారో రాముల వారి గుడి ముందు రాశారు. కొలకులూరి ఇనాక్ గారిది పిండీకృత శాటి తలలేనుడు కథలు చాకలి మంగలి జీవితం చిత్రించాయి. రాసాని నేలరాలిన వసంతం కురబల జీవిత వాస్తవికత ప్రతిబింబం. లంకిపల్లి కన్నయ్య నాయుడు వెన్నెల బొమ్మలు అనేటువంటి కథలో కుమ్మరుల జీవితాన్ని ఆర్ద్రంగా చిత్రించారు. తుమ్మల రామకృష్ణ అడపం, రాలిన చింత, పరాభం అనే కథల్లో మంగలి వాళ్ళ జీవితాన్ని గురించి ఆయన అనేక పార్శ్వాలు ప్రదర్శించారు. మధురాంతకు రాజారంగారు ప్రతిజ్ఞ కథలోను, శ్రీనివాసమూర్తి అడివోడు, దాదా హయత్ ఎల్లువ, జి వెంకటకృష్ణ గరుడ స్తంభం, దృశ్యాదృశ్యం, వేపకాయ చింత నిజం, సుంకోజి దేవేంద్రాచారి అన్నంగొడ్డ, కడగొట్టోళ్ళు లాంటి కథల్లో ఆధిపత్య కులాల వాళ్ళ వల్ల
బహుజనులు, రకరకాల కులాల వాళ్ళు, చాకలి, మంగలి, కురబ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సంచార జీవులుగా ఉండేవాళ్ళు కూడా ఎలా ఇబ్బందులు పడుతున్నారో చిత్రించుకుంటూ వచ్చారన్నమాట. తర్వాత కాలిన గూడు అనే కథలో వెంకటకృష్ణ ఫ్యాక్షనిజం వల్ల ఒక చాకలి వ్యక్తి ఈ సంపన్నులైనటువంటి అగ్రకులాల వాళ్ళ బాధలు పడలేక నగరాలకు వెళ్ళిపోవడం, అక్కడ కూడా బతకలేక బాధపడడం కనిపిస్తుంది. దాసర్ల జీవితాన్ని గరుడ స్తంభంలో చిత్రించాడు. వేంపల్లి గంగాధరు యామయ్య స్వామి అనే కథలో గుర్రమెక్కి ఊరేగే యామయ్య స్వామి జీవితాన్ని చాలా ఆసక్తికరంగా చిత్రించాడు. తర్వాత గోపి రాప్తాడు గోపాలకృష్ణ, అతడు బయలుదేరాడు. శాంతినారాయణ ఈ పయనం ఎక్కడికి, సుంకోజి దేవేంద్రాచారి ఇంకా కొన్ని కథల్లోనూ, నాగమ్మ పూలే, గడే ఎల్లమ్మ లాంటి కథల్లో అనేక బహుజన వృత్తుల వాళ్ళ జీవితాలని చిత్రించుకుంటూ వచ్చారు. కళాకారుల జీవితాన్ని కూడా వాళ్ళు చిత్రించారు. ఈ కథలు ఇలా వస్తూ ఉండగా మనకు గిరిజన కథలు చాలా తక్కువ వచ్చాయి మనకి. ఇక్కడి నుంచి చింతా దీక్షితులు, సుగాలి కుటుంబము, చెంచురాని పోను, రాసా అని కొన్ని కథలు రాశారు. నల్లపూసలు, వేట, ఎన్కౌంటర్, పయనం, కుబుసాలు లాంటి కథలు రాసి గువ్వలోళ్ళు, యానాదులు, నక్కలోళ్ళు, పాములోళ్ళ జీవితం చిత్రించారు. శశికళ తారాబాయి తాజ్మహల్ అనే కథంలో ఒక లంబాడి కుటుంబం కరువు వల్ల ఎలా నాశనం అయిపోయిందో చెబుతుంది. శాంతినారాయణ అద్దె తల్లి గిరిజనులు బతకడానికి ఇతరులకు బిడ్డలు గణించేటువంటి వ్యాపకానికి ఎలా తాళపడుతున్నారో చెప్పారన్నమాట. ఇలాగే ప్రపంచీకరణ, కరోనా లాంటి కథలు, ముస్లిం కథలు కూడా మనకు రాయలసీమ నుంచి, రాయలసీమ ముస్లింల యొక్క జీవితాలన్నీ కూడా రాయలసీమ అస్తిత్వంలో భాగమే, అది వేరే కాదు. రాయలసీమ ముస్లిం జీవితం మీద చాలామంది కథకులు, ఇనాయతుల్లా, సత్యాగ్ని మొట్టమొదటి ముస్లిం కథా రచయిత, ఆయన తన కథల్లో పాచికలు అనేటువంటి పుస్తకాన్ని ఆయన ప్రచురించారు. ముస్లిం స్త్రీల జీవిత విషాదాలను ఆయన చాలా వాస్తవికంగా చిత్రించారు. ఈ తలాకు చెప్పే సంప్రదాయము ఖురాన్కు ఆమోదయోగ్యం కాదని చెప్తాడు ఆయన. అది హక్కు ఉంది కానీ మగవాడికి సులభంగా ఈజీగా అది తలాక్ అని 3 సార్లు అంటే చెల్లదు అని అంటాడు. అలాగే స్త్రీకి కూడా, ముస్లిం స్త్రీకి కూడా నచ్చని భర్తకు విడాకులు ఇచ్చేటువంటి కుల సంప్రదాయం ఉందని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇవన్నీ మనకు తెలియని జీవితాన్ని చెప్పేటువంటి కథలు. ఇనాయతుల్లా ఒకవైపు ముస్లిం జీవితాన్ని చిత్రించాడు, మరొక వైపు రాయలసీమ సాధారణ జీవితాన్ని కూడా, ఫ్యాక్షన్ లాంటి కథల గురించి ఆయన చెప్పాడు. మహబూబ్ మియా విషయం నేను ఇదివరకే చెప్పాను. వేంపల్లి అబ్దుల్ ఖాదర్ మల్లెరేకుల వంటి కథలు రాశాడు. శశిశ్రీ దహేజ్ లాంటి కథలు రాశాడు. ఆయన ముస్లిం కుటుంబాలకు ఈ విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఎలా సహాయం చేస్తారో చాలా కథల్లో చెప్పుకుంటూ వచ్చారు. అలాగే షరీఫ్, తర్వాత సికిందర్, షహనాజ్ బేగం ముస్లిం మహిళా రచయిత్రి, వేంపల్లి షరీఫ్, జుమ్మా లాంటి కథల్లో చాలా నిగ్రహాన్ని, హిందూ ముస్లిం సమైక్యతను కోరుకున్నాడు. ముస్లిముల వ్యవసాయం ఎలా ఉంటుందో ఆయన చెప్పాడు 1-2 కథల్లో. అలాగే దాదా హయత్ మసీదు పావరం అనే కథని చాలా గొప్ప సందేశంతో రాశాడు. ఎన్ఎస్ కలందర్ పిల్లి మెడగంట లాంటి కథల్లో, తర్వాత మహమూద్ మిష్కిన్ అనేటువంటి కథను, ఇంకా చాలామంది చాలా కథలు రాశాడు. ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసినటువంటి కథలు. రాయలసీమ ముస్లిం కథల తర్వాత మనకి ప్రపంచీకరణ ప్రభావంతో కూడా రాయలసీమ నుంచి చాలా కథలు వచ్చాయి. ముఖ్యంగా కొండ చిలువ శాంతినారాయణ, స్వామి తెల్లదెయ్యం లాంటి కథలు ఇంకా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చాయి మనకి. అలాగే మొన్నటి కరోనా కథలు, కరోనా శాంతినారాయణ అసలు రూపాలు, అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి
అందినంత దూరం లాంటి కథలు మనకు రాయలసీమ నుంచే ఒక 6-7 కరోనా కథలు వచ్చాయి. మిత్రులారా, చివరికి ఏమి మిగిలినది అని ప్రశ్న వేసుకుంటే మనం చివరికి రాయలసీమ కరువు మిగిలినది, రాయలసీమ ఫ్యాక్షనిజం మిగిలినది, రాయలసీమ స్త్రీల బాధలు, దళితుల బాధలు, రైతుల బాధలు, ముస్లిముల బాధలు, బహుజనుల బాధలు, గిరిజనుల బాధలు, రాయలసీమ బాధలన్నీ కూడా రాయలసీమ ప్రజల బాధలు. దీనికి పరిష్కారం రాయలసీమకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించటం లేదా రాయలసీమ రాష్ట్రాన్ని ఇవ్వటం అనేటువంటిది ఇప్పుడు రాయలసీమలో చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాయలసీమ కథ తీరుతెన్నులు మారిపోయాయి. అభివృద్ధి రాష్ట్రమా అనేటువంటిది ఇప్పుడు ఈ 2 మార్గాల్లో కథలు వస్తూ ఉన్నాయి. అందుకోసం రాయలసీమ కథానిక తెలుగు కథా సాహిత్య చరిత్రలో తిరుగులేని స్థానం పొందుతూ ఉన్నది. ఈ కథల్లో రాయలసీమ భాష పుష్కలంగా వినియోగింపబడింది. చిత్తూరు జిల్లాలో ఎక్కువ మంది రచయితలు ఒక నామిని సుబ్రహ్మణ్యం నాయుడును వదిలేస్తే ఇంకెవరైనా ఒకరిద్దరు ఉంటే అధిక సంఖ్యాకులైన రచయితలు చిత్తూరు జిల్లా పడమటి భాగానికి చెందినటువంటి వారు. అంటే చంద్రగిరి నుంచి అటు చిత్తూరు, పాకాల, మదనపల్లి, పీలేరు వీళ్ళే ఎక్కువ మంది కథకులు వచ్చారు అక్కడి నుంచి. వాళ్ళంతా అక్కడి జీవితాన్ని అక్కడి భాషను ఉపయోగించుకున్నారు. నామని సుబ్రహ్మణ్యం నాయుడిది అచ్చమైన తిరుపతి స్థానిక భాష. వాళ్ళ కుటుంబ సంబంధాల్లో ఏం మాట్లాడుకుంటారో అది యథాతథంగా ఏ సంస్కరణ లేకుండా రాశారు ఆయన. ఆయన భాషే ఆయన సాహిత్యం అని అనిపిస్తుంది. తర్వాత కడప జిల్లాకు చుట్టుపక్కల అంటే మనకు ముద్దనూరు, రాయచోటి, బద్వేలు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి భాషను రాజంపేట దాకా రాసుకుంటున్నట్టుగా నాకు అర్థమవుతుంది. కర్నూలు రచయితలు మనకు ఇప్పుడు ఇనాయతుల్లా ఉర్దూ కలిసినటువంటి తెలుగు, అక్కడ ఎందుకంటే ఉర్దూ ప్రభావం ఉంటుంది, తెలంగాణ ప్రభావము ఉంటుంది, కన్నడ ప్రభావం ఆదోని ప్రాంతపు మీద ఉంటుంది. అనంతపురం జిల్లాలో ఒకవైపు హిందూపురం వైపు వెళ్ళేటువంటి భాష, మరొక వైపు ఇటు రాయదుర్గం, కళ్యాణదుర్గం వెళ్ళేటువంటి భాష ఉపయోగపడుతూ ఉన్నది. హిందూపురం వైపు వెళ్ళిపోతే కన్నడ భాష ప్రభావము, అలాగే రాయదుర్గం అటువైపు వెళ్తూ కన్నడ భాష ప్రభావం కనిపిస్తుంది. మొత్తం మీద రాయలసీమ కథకులు రాయలసీమ ప్రజల భాషను బాగా ఉపయోగించుకుంటున్నారు. శిల్పపరంగా రాయలసీమకే చెందిన శిల్పం ఒకటి ఉన్నదా అని నేను అనుకున్నాను, కానీ అట్లా ఏమి లేదనిపిస్తుంది నాకు. ఇవి మన ప్రాంతపు భాష, మన ప్రాంతపు జీవితాన్ని చిత్రిస్తున్నారు. సాధారణంగా చెహో మార్గం అంటే వాస్తవిక కవితా మార్గం అనే రాయలసీమ కథా రచయితలు అనుసరిస్తున్నారు. ఓ హెన్రీ మార్గంలో రాయలసీమ కథ ప్రయాణించడం లేదు. ఓ హెన్రీ మార్గం అంటే పాఠకుల్ని బోల్తా కొట్టించేటువంటి మార్గం అని అర్థం. చెహో మార్గం అంటే ప్రజలకు జీవితం పట్ల అవగాహన కలిగించటం, కార్యకారణ సంబంధాలు తెలియజేయటం. ఆ మార్గంలోనే రాయలసీమ కథానిక ప్రయాణం చేస్తుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. అలాగే రాయలసీమ కథానిక శాసన వ్యవస్థను, న్యాయ వ్యవస్థను, కార్యనిర్వహణ వ్యవస్థను ఎంతవరకు చిత్రించింది అంటే ప్రత్యక్షంగా మనకు కార్యనిర్వహణ వ్యవస్థ మీద విమర్శ బలంగా ఉంది, శాసన వ్యవస్థ మీద బలంగా విమర్శ ఉంది. న్యాయ వ్యవస్థ జోలికి మన వాళ్ళు వెళ్ళలేదనిపిస్తుంది నాకు. రాజకీయ అంటే శాసన వ్యవస్థ, కార్యనిర్వహణ అంటే డిపార్ట్మెంట్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్, రెవెన్యూ లాంటి డిపార్ట్మెంట్ల మీద విమర్శ కనిపిస్తుంది రాయలసీమ కథల్లో. కాబట్టి రాజ్య స్వరూపాన్ని, రాజ్య స్వభావాన్ని రచయితలు, రాయలసీమ కథా రచయితలు జాగ్రత్తగానే అర్థం చేసుకున్నారని నాకు అనిపిస్తుంది. ఇక్కడ స్వామి చెప్పాడు,
రాయలసీమ జీవితం, రాయలసీమ సాహిత్యం అనే పుస్తకంలో ఉద్యమాలు ఇతర ప్రాంతాలతో పోల్చి చూసినప్పుడు ఇక్కడ చాలా తక్కువ వచ్చాయని, తక్కువ వచ్చినప్పటికి కూడా ఆ ఉద్యమాల ప్రభావం మాత్రం తెలుగు కథానికి మీద ఉన్నది అని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ రాయలసీమ కథానిక ఇక్కడి మానవ సంబంధాలలో ఉన్నటువంటి పాజిటివ్ అంశాలను చిత్రించాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాల చేత, కరువుల చేత, ఫ్యాక్షనిజం చేత రాయలసీమ ప్రజలు ఎలా బాధపడుతున్నారో మనం బాగా చెప్తున్నాము. ఇక్కడి మనుషుల్లో ఉండేటువంటి ఆత్మీయత, అభిమానం, అనురాగాన్ని కూడా మనం చిత్రిస్తూ ఉన్నాం, చిత్రించకుండా పోలేదు. రాయలసీమ తెలుగు సినిమాలు చేసే దుష్ప్రచారానికి భిన్నంగా రాయలసీమ మనుషుల మధ్య సంబంధాలు ఉన్నాయి. ఎక్కడో ఫ్యాక్షనిజం కొంత మాట ఉంది. రాయలసీమ ప్రజలంతా ఫ్యాక్షనిస్టులు కాదు, కొంతమంది ఫ్యాక్షనిస్టులు ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న హింస ఒకటి ఉన్నది, నిజమే, కాదనడానికి వీల్లేదు. కానీ రాయలసీమ ప్రజలు చాలా మానవీయ మూర్తులు, కలిగినంతలో ఇంకొకరు తిండి పెట్టేటువంటి వాళ్ళు. కొత్త వ్యక్తి ఇంటికి వస్తే తిరగకుండా పోనివ్వరు. ఇక్కడ ఇంకా ఆ సంబంధాలు ఉన్నాయి. ఈ పార్శ్వాన్ని మన రచయితలు ఇంకా ఎక్కువగా సృష్టిస్తే బహుశా తెలుగు సినిమాల వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారని నేను అభిప్రాయపడుతున్నాను. బహుశా కె సుభాషిణి గారు కావచ్చు అనుకుంటాను. ఒక కథలో రాయలసీమ సంస్కృతి, రాయలసీమ భాష తెలుగు సినిమాలో ఎలా అవమానింపబడుతున్నదో చిత్రించింది ఆమె. ఇది ఎక్కువ కావాల్సిన అవసరం ఉంది. కోస్తా ప్రాంత సినిమాలకు, కోస్తా ప్రాంత ప్రజలంతా మనకు శత్రువులు కాదు. సినిమాలు, పెట్టుబడిదారి సినిమాలు డబ్బు చేసుకోవడం కోసము లేని హింసను రాయలసీమ పేరు మీద సృష్టిస్తున్నాయి. దీనిని రాయలసీమ కథా రచయితలు ఇప్పటి నుంచైనా కానీ బలంగా చిత్రించి, మేము కూనీకోర్లు కాదు, మేము ఫ్యాక్షనిస్టులు కాదు, ఇక్కడ ప్రజలు శాంతమూర్తులని చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి మనం రాయలసీమ కథకులు చాలా జీవితాన్ని చెబుతున్నారు, ఇంకా చెప్పాల్సిన జీవితం ఉన్నది. ఆ ఖాళీలు పూరించుకోవడానికి ఈనాటి కథా రచయితలు ప్రయత్నం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. స్నేహితులారా, ఈ కొద్ది సమయంలో నేను చెప్పగలిగినంత చెప్పాను. చాలా విషయాలు జారిపోయి ఉంటాయి. ఈ ప్రసంగాలు ఎలా ఉంటాయంటే దోసిట్లో నీళ్లు తాగడంలాగా ఉంటాయి. అంటే దోసిట్లో నీళ్లు పడుతూ ఉంటే కొన్ని కడుపులోకి పోతే, కొన్ని నేల మీద జారిపోతుంటాయి. నా ప్రసంగం కూడా అలాంటిదే నేను అభిప్రాయపడుతున్నాను. భవిష్యత్తులో ఇంకా గొప్ప పరిశోధన చేయడానికి నాకు తెలిసినటువంటి నా విద్యార్థులు రాయలసీమ కథ మీద పరిశోధన చేయిస్తారని నేను భావిస్తున్నాను. మరొక్కసారి అందరికీ నమస్కారం. రాయలసీమ సాహిత్య సభ ఈ ప్రారంభ సమావేశానికి నన్ను మాట్లాడమని కోరినందుకు నా మిత్రులకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సభ నిరంతరం ప్రతి శనివారం ఒక్కొక్క అంశం మీద, ఒక్కొక్క పుస్తకం మీద ప్రసంగాలు కొనసాగుతాయి. వీటిని అందరూ కూడా విని ఆలోచించవలసింది కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.